ఓకే, ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ అండి. ఇందులో మనకి క్వశ్చన్ నెంబర్స్ 141 దగ్గర నుంచి మనకి ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రిలేటెడ్ టు రీజనింగ్ ప్రాబ్లమ్స్ అండి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా మనకు ఓవరాల్ 50 క్వశ్చన్స్ లో ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగినటువంటి మోడల్స్ ఉన్నాయండి. అంటే యాక్చువల్గా మనకు మొత్తం అంటే లెంగ్దీ అయిపోతుంది, మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఓవరాల్ ఇచ్చినటువంటి 50 క్వశ్చన్స్ లో మీకు డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటి, మీరు చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి, చేయలేనటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పజిల్స్ మీద ముందర కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇందులో అరౌండ్ ఒక 5 పజిల్స్ ఉన్నాయి. డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే ఒక క్వశ్చన్ ఉంది. రిమైనింగ్ పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే బ్లడ్ రిలేషన్స్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, సింగిల్ ఐటమ్స్ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత డేటా సఫిషియన్సీ కానీ అగైన్ సింగిల్ ఐటమ్స్ ఇంకో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం మీద 20 క్వశ్చన్స్ పక్కన పెడితే రిమైనింగ్ 30 క్వశ్చన్స్, అందుట్లో ఒక 5 పజిల్స్, అగైన్ ఒక డైరెక్షన్స్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ 30 ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి మోడల్స్. 1 by 1 ఒక్కొక్కటి అవి చూద్దామండి. ఫస్ట్ పజిల్ చూడండి, 141 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. 8 persons, namely PQRST UVW, are sitting around a square table in such a way that 4 of them sit 4 corners of the square, while other 4 sit in the middle of each of the 4 sides. The one who sits at the 4 corners facing the center, and while those sit in the middle of the side facing the away from the center, nothing but outside internal external combination లో ఇచ్చినటువంటి మోడల్ అండి. ఇక ఫర్దర్ గా ఇచ్చినటువంటి పర్సన్స్ తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ న్యూస్ పేపర్ రీడింగ్ అని ఇచ్చాయండి. ఆ న్యూస్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ది ఎకనామిక్ టైమ్స్, హిందూ టైమ్స్, దక్కన్ క్రానికల్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ లైన్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. వాటికి ఏవో షార్ట్ ఫామ్స్ ఇచ్చాడు, మనం అవే షార్ట్ ఫామ్స్ ఫర్దర్ గా సబ్స్టిట్యూట్ చేసేప్పుడు వాడుకుందాం. సో ఓవరాల్ మనకి ఇచ్చినటువంటి 8 persons స్క్వేర్ టేబుల్లో ఉన్నారని చెప్పాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఓకే, 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చదువుకుంటూ అరేంజ్మెంట్ డ్రా చేసి చూద్దాం. సో స్క్వేర్ టేబుల్లో మొత్తం మీద మనకి 8 మెంబర్స్ తీసుకుంటున్నానండి. మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్ లో 4 మెంబర్స్. ఓకే, 1 by 1. సో ఫేసింగ్ ఇంటర్నల్ ఎవరు, ఎక్స్టర్నల్ ఎవరు అనేది చూద్దాం. 4 కార్నర్స్ లో మనకు 4 మెంబర్స్ ఉన్నారు, మిడిల్లో 4 మెంబర్స్ ఉన్నారు. ది వన్ హూ సిట్ ది 4 కార్నర్స్ ఫేసింగ్ ది సెంటర్. కార్నర్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాయండి. రిమైనింగ్ 4 మెంబర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్, అవుట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ 1 by 1 చూడండి. ఫస్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే R sits third to the left of the one who reads ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎవరైతే చదువుతున్నారో ఆ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో R అని ఇచ్చాండి. మనకి ఎవరెక్కడో తెలియదు కాబట్టి సపోజ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ ది నార్త్ ఫేసింగ్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఎవరని చెప్పారు మనకి, R sits third to the left of ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో R తీసుకుంటున్నానండి. ఎవరెక్కడ అనేది తెలియదు, ఒక గెస్ చేసుకుని కండిషన్స్ రాసుకుంటున్నాను. నెక్స్ట్, ది వన్ హూ రీడ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా సిట్స్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ W. ది టైమ్స్ ఆఫ్ ఇండియా సిట్స్ ఆన్ ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ W అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో వచ్చేప్పటికి మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాయండి. W కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. The one who reads Deccan Chronicle sits second to the right of V. V does not Financial Express. Deccan Chronicle వచ్చేటప్పటికి the one who reads Deccan Chronicle sits second to the right of V. V కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి Deccan Chronicle అని ఇచ్చాడు. జోన్ మనకి V అనేటువంటి పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో Deccan Chronicle. ఓకే, నెక్స్ట్ Deccan Chronicle వచ్చేప్పటికి ఏం చదవకూడదు, V అనేటువంటి పర్సన్ ఏం కాదని చెప్తున్నాడు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కాదు అని చెప్తున్నాయండి. వి అనేటువంటి పర్సన్ కి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ P అండ్ ది వన్ హూ రీడ్స్ దక్కన్ క్రానికల్. P అనేటువంటి పర్సన్ కి దక్కన్ క్రానికల్ కి మధ్యలో 1 person అని ఇచ్చాయండి. ఇప్పుడు దక్కన్ క్రానికల్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో V కాబట్టి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో P తీసుకుంటున్నానండి. ఓకే, ఓన్లీ 1 person బిట్వీన్ P అండ్ హూ రీడ్స్ దక్కన్ క్రానికల్. నెక్స్ట్,
ఫర్దర్ గా ఇచ్చింది ఎస్ సిట్స్ ఆన్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ రీడ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్. మనకి ఎస్ అనేటువంటి పర్సన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్. ఓకే, ఎస్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్, నెక్స్ట్ పాసిబిలిటీ చూడండి. ఎస్ is immediately left of, S is on the immediately left of the one who reads Indian Express. T is not immediately neighbor of P. P యొక్క నైబర్ మనకి ఈ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఈ రెండిట్లో మనకి టీ అనేటువంటి పర్సన్ రావటానికి వీల్లేదు. టీ ఎవరు ఏంటి అనేది ప్రజెంట్ క్లారిటీ లేదు. పి యొక్క నైబర్ కాకూడదు. ది వన్ హూ రీడ్స్ ది హిందూ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ. టీ యొక్క నైబర్ హిందీ అన్నాడు. లెఫ్టా రైటా అనేది క్లారిటీ లేదు మనకి, తర్వాత చూద్దాం అది. నెక్స్ట్ ది వన్ హూ రీడ్స్ హిందూ హిందుస్థాన్ టైమ్స్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ యూ అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇది చూడండి, ది వన్ హూ రీడ్స్ హిందుస్థాన్ టైమ్స్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ యూ అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం హిందుస్థాన్ టైమ్స్ ఏదైతే ఉందో ఆ పర్సన్ అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఇచ్చాడు. హిందుస్థాన్ టైమ్స్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం హెచ్టి. సపోజ్ ఇక్కడ తీసుకుంటున్నానండి, హిందుస్థాన్ టైమ్స్ అవుట్ సైడ్. ఈ పర్సన్ యొక్క నైబరు యు అన్నాడు. ఆ పర్సన్ కి లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అనేది క్లారిటీ లేదు. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకున్నాం, ఏది హిందుస్థాన్ టైమ్స్ మాత్రమే. చూద్దాం నెక్స్ట్ వన్. వి ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డబ్ల్యూ నార్ ఆర్. వి అనేటువంటి పర్సన్ డబ్ల్యూ కానీ ఆర్ కానీ నైబర్ అవటానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది టీ రీడ్స్ బిజినెస్ లైన్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్ కి డబ్ల్యూ కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. ఆర్ ఇక్కడ తీసుకుంటే డబ్ల్యూ రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు. అంటే మన కన్వీనియంట్ కోసం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. అంటే మాక్సిమం నెంబర్స్ వస్తారుగా. ఆర్ కి డబ్ల్యూ కి మధ్యలో 2 persons అనేది ఆర్ కి లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రైట్ సైడ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ తక్కువ ఉంటారు, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటే మనకు సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. టీ అనేటువంటి పర్సన్ బిజినెస్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 people బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. వి డస్ నాట్ రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. వి అనేటువంటి పర్సన్ కి ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చే అవకాశం లేదు. ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా మనకి కన్ఫర్మేషన్ అనేది లేదండి. ఒక్క హిందుస్థాన్ టైమ్స్ అవుట్ సైడ్ అన్నాడు కాబట్టి ఎక్కడో చోట తీసుకోవచ్చు, ఏదో పొజిషన్ లో రాశాను. ఇప్పుడు ఇక మనం ఇక్కడ 2 రకాల పాసిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం అంటే, హిందుస్థాన్ టైమ్స్ యొక్క నైబర్ వి అంటే ఎదర్ సైడ్స్ లో యూ, దట్ ఈస్ హిందుస్థాన్ టైమ్స్ యొక్క నైబర్ యూ అని ఇచ్చాడు. ఎదర్ సైడ్స్ లో ఎలా అయినా ఉండొచ్చు. లెఫ్టా రైటా అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. మనకి 2 possibilities రావడానికి ఛాన్స్ ఉందండి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను చేసినా మీరు చేసినా 2 అరేంజ్మెంట్లు కన్ఫామ్ గా చెక్ చేయిందే రాదు. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, మనకి ఎక్కడ ఒక కండిషన్ కూడా కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కన్ఫర్మేషన్ అంటే యూ అనేది మనం గెస్ చేసి తీసుకుంటాం, బట్ అదే కన్ఫామ్. ఇక్కడ తీసుకుంటే ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ అవుతుందండి. ఆ కరెక్ట్ అయ్యేటువంటి అరేంజ్మెంట్ నేను చెప్తున్నా. ఫెయిల్ అయ్యేది మాత్రం మీరు మళ్ళీ ఫర్దర్ గా ఒరిజినల్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూడండి ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేటువంటిది. 2 రకాలంటే మనకు బాగా టైం తీసేసుకుంటుంది. సో మీరు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి 2 అరేంజ్మెంట్ మీరు ట్రై చేయండి ఒక అరేంజ్మెంట్ వచ్చిన తర్వాత. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో రౌండ్ టేబుల్లో 8 members ఉన్నారు. ఒకసారి ఈ కండిషన్ చూడండి. ఈ ఓవరాల్ తీసుకున్నట్లయితే 3 + 3 + 1 7 members ఉన్నారండి. అంటే డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో ఎక్కడన్నా మొదలు పెడితే మనకి కన్వీనియంట్ గా ఉండటానికి అవకాశం ఉంది. అగైన్ ఇటు పక్క యూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ తీసుకుంటే, డబ్ల్యూ తర్వాత 2 members తర్వాత ఆర్ తీసుకుంటున్నాను. 2 members తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. ఒకసారి ఆ కండిషన్ చూడండి. ఆర్ కి రైట్ సైడ్ 2 persons తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అని ఇచ్చాడు. ఓకే, దాని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కి వాడు ఇచ్చినటువంటి కండిషన్ చూడండి. ఆర్ కి రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ నా లేకపోతే కన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా అనేటువంటిది చూద్దాం. ఆర్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కి లెఫ్ట్ సైడ్ 2 persons తర్వాత ఆర్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను, లేదా ఆర్ కి రైట్ సైడ్ 2 members తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నాం అనేటువంటిది చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్ వాడు ఇచ్చినటువంటిది ఫస్ట్ వన్. ఆర్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ రీడ్స్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కి లెఫ్ట్ సైడ్ 3rd పొజిషన్ లో ఆర్ సరిపోతుంది.
అగైన్ ఆర్కి డబ్ల్యూకి మధ్యలో 2 మెంబర్స్, అది లెఫ్ట్ ఆ రైటా చెప్పలేదు, మనం వన్ ఆఫ్ ది పాసిబిలిటీ కన్వీనియంట్ గా ఉండే విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు డబ్ల్యూ తెలిసి, డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఏమని చెప్పాం మనం, ది, ఈ కండిషన్ తీసేస్తున్నానండి. ఇంకా ఇది ఆల్రెడీ మనం క్లియర్ చేసేసుకున్నాం కాబట్టి ఇది క్లియర్. ఇప్పుడు ఆల్రెడీ డబ్ల్యూ గురించి ఏదో ఒక కండిషన్ ఉంది చూడండి. డబ్ల్యూకి రైట్ సైడ్ లో వచ్చేటప్పుడు కొన్నటువంటి పర్సన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ చూడండి. ఈ కండిషన్ డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి రైట్ సైడ్ లో ఇచ్చినటువంటి చూడండి. ది వన్ హూ రీడ్స్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి ఇమీడియట్లీ రైట్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్, సారీ ది టైమ్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్, ఒక్కసారి డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ది వన్ హూ రీడ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా, సారీ మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ అని ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది టైమ్స్ ఆఫ్ ఇండియా అండి. టిటిఐ అని రాస్తున్నాను, వాడు ఇచ్చింది కూడా అదే అనుకోండి చూడండి. టిటిఐ విచ్ ఈస్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా టిఓఐ అని రాసినట్టున్నాయండి. టైమ్స్ ఆఫ్ ఇండియా టిఓఐ రాసుకుంటున్నాను. టిఓఐ టైమ్స్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కండిషన్ మీద డిపెండ్ అయి ఫిక్స్ చేస్తున్నాను. ఇది కూడా క్లియర్, ఇది కూడా తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వి అనేటువంటి పర్సన్ దక్కన్ క్రానికలు పి. వి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో దక్కన్ క్రానికల్ రావాలి, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి పి అనేటువంటి పర్సన్ రావాలని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి వి అనేటువంటి పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో దక్కన్ క్రానికల్ రావాలి. అగైన్ వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో పి రావాలంటే వి ఇక్కడ తీసుకున్నారనుకోండి. వి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో దక్కన్ క్రానికల్, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో పి, మన దాని వల్ల అభ్యంతరం అయితే ఏమీ ఉండదు. అక్కడే తీసుకోవాలంటే వి ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ ఖాళీ లేదు, వి ఇక్కడ రాకూడదు. వి ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ దక్కన్ క్రానికలే కానీ ఆ రైట్ సైడ్ పి ఖాళీ లేదు. వి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అవకాశం లేదు. సో ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది చూడండి. సో ఇక్కడ దక్కన్ క్రానికల్ డిసి అని రాస్తున్నానండి, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో పి అని రాస్తున్నాను. అగైన్ పి అనేటువంటి పర్సన్ యొక్క నైబరు టి అనేటువంటి పర్సన్ అవటానికి వీలు లేదు అని ఇచ్చాండి. టి యొక్క నైబరు టి అవటానికి వీలు లేదు. అగైన్ టి గురించి అబ్జర్వ్ చేసినట్లయితే టి అనేటువంటి పర్సన్ మనకి ఇందాక చెప్పాడు చూడండి, బిజినెస్ లైన్ అని ఇచ్చాడు. టి రీడ్స్ బిజినెస్ లైన్, టి అనేటువంటి పర్సన్ బిజినెస్ లైన్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో టి అనేవాడికి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు చూడండి. సో టి అనేటువంటి పర్సన్ బిజినెస్ లైన్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎస్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో వచ్చేటప్పటికి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇచ్చినట్టున్నాయండి. ఎస్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, సో అది తర్వాత చూద్దాం. సో వి అనేటువంటి పర్సన్ కూడా ఎట్ ప్రెసెంట్ క్లారిఫై అయిపోయింది. ఓకే, ఈ పాసిబిలిటీ కూడా క్లియర్. ఇంకా రిమైనింగ్ పాసిబిలిటీస్ లో ఏమైనా మిస్ అయినాయా అనేటువంటిది ఒకసారి వెరిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ కండిషన్స్ ఏంటి అనేటువంటివి చూద్దాం. ఓకే, ఎందుకంటే ఎస్ అనేటువంటి పర్సన్ పోనీ కన్ఫామ్ గా ఫిక్స్ చేయడానికి యునిక్ పాసిబిలిటీ ఉందా అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేటువంటి పర్సన్ కి ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎస్ అనేటువంటి పర్సన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చినట్టున్నాడు జోన్. ఎస్ ఇట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ రీడ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఛాన్స్ ఉంది. ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ ఇక్కడ లేదు. ఇక్కడ తీసుకున్నట్లయితే టైమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఛాన్స్ లేదు. సో ఎక్కడైతే తీసేసుకోవచ్చు ఇక్కడ మనం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఎస్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఎస్ అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒకే ఒక్క లెటర్ మిగిలిపోయిందండి. పి అనేవాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో క్యూ అనేటువంటి లెటర్ మిగిలిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ గా అబ్జర్వ్ చేస్తే మ్యాగజైన్స్ రెండు మిగిలినాయి, వి అనేటువంటి పర్సన్ కి క్యూ అనేటువంటి పర్సన్ కి రావాలి. సో ఇక చూద్దాం. ఇచ్చినటువంటి కండిషన్స్ లో వి డస్ నాట్ రేట్స్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇచ్చాడు. మనకి వి అనేటువంటి పర్సన్ కి ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు.
ఆల్రెడీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి తీసేసుకున్నాము. నెక్స్ట్ ది హిందూ ఈజ్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ అని ఇచ్చాను. టీ అనేటువంటి పర్సన్ యొక్క నైబర్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ కి హిందూ అని ఇటు పక్క అవకాశం అది ఇక్కడ ఛాన్స్ ఉందండి. ది హిందూ టీహెచ్ అని రాస్తున్నానండి. ఓకే, సో వి అనేటువంటి పర్సన్ కి ది హిందూ వచ్చేసింది కాబట్టి ఇంకా క్యూ అనేటువంటి పర్సన్ కి మిగిలినటువంటి రిప్రజెంటేషన్ ఏంటో చూడండి. వాడు ఇచ్చినటువంటి మ్యాగజైన్స్ లో ఏ మ్యాగజైన్ మిగిలిపోయిందో చూడండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎవరికైనా రాసామా? ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రాసేసినట్టున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూద్దాం ఒకసారి. టైమ్స్ ఆఫ్ ఇండియా అయిపోయింది, హిందూ అయిపోయింది. ది ఎకనామిక్ టైమ్స్ దీని గురించి ఎక్కడ రాయలేదనుకోండి చూడండి. ది ఎకనామిక్స్ టైమ్స్ టిఈటి. సో ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. సో ఫస్ట్ యు అనేటువంటి పర్సన్ మనం ఎస్ కి రైటా లెఫ్టా అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఆ పొజిషన్ ఫిక్స్ చేయగలిగితే దాని మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ ఫిక్స్ చేయగలుగుతున్నామండి. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వెరిఫై చేసి చూడండి. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఇవి డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ అండి. ఈ సింబాలికల్ రిప్రజెంటేషన్స్ తో ఉన్నాయి. ఇవి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి, ఇవి ఆపుతున్నానండి. నెక్స్ట్ 151 దగ్గర నుంచి కూడా నెక్స్ట్ 5 క్వశ్చన్స్ కూడా మామూలు నార్మల్ క్వశ్చన్సే. ఓకే, సో ఇవి కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. 55 వరకు ఇవి కూడా మనకి జనరల్ మోడల్స్ తో వచ్చేటువంటి ఇవి ఆపుతున్నానండి. 57 దగ్గర నుంచి మళ్ళీ డేటా ఇచ్చాడు చూడండి. ఓకే, మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 4+8. ఓకే, సో మొత్తం మీద ఒక 11 క్వశ్చన్స్ ఆపానండి. అవి ఇండివిజువల్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలిగేటువంటివి. మళ్ళీ డేటా తీసుకుంటున్నానండి. 8 మెంబర్స్ మధు, దిశ, శ్రావణ్, నీలేష్, ఆదిత్య, సైనా, విక్రమ్ అండ్ రాబర్ట్ live in a building which is 8 floors. Ground floor is number 1 అని ఇచ్చాడు, టాప్ ఫ్లోర్ వచ్చాడు 8 అని ఇచ్చాడు. They all born in the different months of the same year. సో జనవరి దగ్గర నుంచి ఏమో మంత్స్ ఇచ్చాడు, అగైన్ డిఫరెంట్ డేట్స్ ఇచ్చాడు. ఓకే, సో బాటమ్ టు టాప్ 1 to 8 ఫ్లోర్స్ తీసుకుంటాం. ఫర్దర్ గా వాటికి రిలేటెడ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క నేము, ఆ పర్సన్ యొక్క మంత్, ఆ పర్సన్ యొక్క డేట్. ఓకే, ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువగా ఉందండి, జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బాటమ్ టు టాప్ 1 to 8 ఫ్లోర్స్ తీసుకుంటున్నానండి. బాటమ్ నుంచి తీసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 ఇలా బాటమ్ టు టాప్ 8 తీసుకున్నానండి. ఇక కండిషన్స్ 1 by 1 చూద్దాం. ది ఎల్డెస్ట్ పర్సన్ బోర్న్ ఇన్ ది డేట్ ఆఫ్ లాస్ట్ డేట్. ఎల్డెస్ట్ పర్సన్ అంటే ఎవరు? వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్ మన లెక్క ప్రకారం ఎల్డెస్ట్ పర్సన్ అండి. జనవరి ఉందిగా, జనవరిలో పుట్టినటువంటి పర్సన్ ఎల్డెస్ట్ పర్సన్ గా తీసుకుంటాం. లాస్ట్ మంత్ వచ్చేటప్పటికి మనకి మంత్స్ లో లాస్ట్ మంత్ వచ్చేప్పటికి ఆగస్ట్ అని ఇచ్చాడు, ఆగస్ట్ యంగెస్ట్. ఈ ఎల్డెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ లాస్ట్ డేట్ అని ఇచ్చాడు. వాడు ఇచ్చిన డేట్ లో లాస్ట్ డేట్ అబ్జర్వ్ చేస్తే 27th. మనకి జనవరి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ 27th డేట్ న పుట్టుంటాడండి. ఆ పర్సన్ ఎవరు, ఎక్కడ ఉన్నాడు అనేది మనకు తెలియదు, గుర్తుపెట్టుకోవడమే. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ది వన్ హూ లివ్ జస్ట్ బిలో నీలేష్, బోను జులై. నీలేష్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి జస్ట్ బిలో ఉండేటువంటి పర్సన్ జులై అని ఇచ్చాడు. నీలేష్ అనేటువంటి పర్సన్ కి నీలేష్, వాడికి జస్ట్ బిలో ఉన్నటువంటి పర్సన్ జులై అని ఇచ్చాడు. వాడు ఎవరు, ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఏ ఫ్లోర్ అనేది క్లారిటీ లేదండి. ఓకే, నెక్స్ట్ వన్. దిశ ఈజ్ యంగర్ దాన్ ది వన్ హూ బోర్న్ 19th of month. దిశ అనేటువంటి పర్సన్ 19th month లో ఎవరైతే పుట్టారో ఆ పర్సన్ కన్నా యంగర్ అని ఇచ్చాడు. అంటే 19th month లో పుట్టినటువంటి పర్సన్, 19th date లో పుట్టినటువంటి పర్సన్ ఏ మంత్ లో పుట్టాడో ఆ మంత్ కన్నా తర్వాత మంత్ తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, ది వన్ హూ బోర్న్ ఇన్ ది లాస్ట్ మంత్ ఈజ్ లివ్ ఇన్ ది గ్రౌండ్ ఫ్లోర్. లాస్ట్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్ గ్రౌండ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. అంటే లాస్ట్ మంత్ అంటే ఇందాక ఏమనుకున్నాం, ఆగస్ట్. సో ఆగస్టు లో పుట్టినటువంటి పర్సన్ మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ లో రావడానికి అవకాశం ఉందండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో రావడానికి ఛాన్స్ ఉంది. వాడు ఏ డేట్ లో పుట్టాడు అనేది క్లారిటీ లేదు మనకి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మంత్ లివ్ ఇన్ ది గ్రౌండ్ ఫ్లోర్ అని ఇచ్చాడు.
సైనా బోర్న్ ఇన్ ది డేట్ విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సైనా అనేటువంటి పర్సన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి నంబర్స్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4th అన్న అయి ఉండాలి లేదా 25th అన్న అయి ఉండాలండి. సో కన్ఫామ్ గా ఎక్కడ అనేది క్లారిటీ లేదండి. ఈ సైనా అనేటువంటి పర్సన్ తీసుకుంటే 4th అన్న అయి ఉండాలి లేదా 25th అన్న అయి ఉండాలండి. ఓకే, సైనా అనేటువంటి పర్సన్ ఏ డేట్ అనేది క్లారిఫై చెప్పలేము. విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఆదిత్య అండ్ ది వన్ హూ లివ్ ఇన్ ది 3rd floor ఈజ్ బోర్న్ ఇమీడియట్స్ మంత్. ఆదిత్య అనేటువంటి పర్సన్ 3rd floor లో ఉన్నటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ అన్నాడు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, లేదా జూన్, జూలై, లేదా జూలై, ఆగస్ట్, ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఆదిత్య అండ్ 3rd floor. ఓకే, ది వన్ హూ లివ్ ఇన్ ది 6th floor ఈజ్ బోర్న్ ఇన్ ది ప్రైమ్ నెంబర్ డేట్. 6th floor లో ఉన్న పర్సన్ ప్రైమ్ నెంబర్ డేట్ అంటే 5 కావచ్చు, 13 కావచ్చు, 19 కావచ్చు. ఇది కూడా కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. ప్రైమ్ నెంబర్ డేట్ అని ఇచ్చాడు, దట్స్ ఆల్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది రోబోట్ లివ్ జస్ట్ అబౌవ్ ది ఎల్డెస్ట్ పర్సన్. రోబోట్ అనేటువంటి పర్సన్ జస్ట్ అబౌవ్ ది ఎల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. ఎల్డెస్ట్ పర్సన్ అంటే మన లెక్క ప్రకారం ఎల్డెస్ట్ పర్సన్ ఎవరు? జనవరిలో మంత్ లో పుట్టినటువంటి పర్సనే ఎల్డెస్ట్. వాడికి ఇమీడియట్లీ అబోవ్ వచ్చేటప్పటికి రోబోట్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, రోబోట్. ఈ రోబోట్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ జస్ట్ అబోవ్ ది ఎల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. ది వన్ హూ బోర్న్ ఫిబ్రవరి ఈజ్ ఆల్సో బోర్న్ ఇన్ ది ఈవెన్ నెంబర్ డేట్. ఫిబ్రవరి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ డేట్, నో కన్ఫర్మేషన్. నెక్స్ట్ విక్రమ్ బోర్న్ ఇన్ ది మంత్ విచ్ హ్యాస్ 30 days అండ్ 8th of the month. మనకి విక్రమ్ అనేటువంటి పర్సన్ ఏ మంత్ లో పుట్టాడో ఆ నెలలో 30 days అని ఇచ్చాడు. 30 days అంటే మన లెక్క ప్రకారం ఏమై ఉండొచ్చు? ఏప్రిల్ అన్న అయి ఉండాలి లేదా జూన్ అన్న అయి ఉండాలి. అయితే ఈ విక్రమ్ అనేటువంటి పర్సన్ మాత్రం 8th of the month అని ఇచ్చాడు. 8th పుట్టాడు వాడు. ఓకే, నీలేష్ లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ బిలో 4th floor. నీలేష్ అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ లో ఉండాలి, 4th కన్నా కింద ఉండకూడదు. అంటే నీలేష్ అనేటువంటి పర్సన్ 5th floor లో అన్నా ఉండాలి లేదా 7th floor లో అన్నా ఉండాలండి. ఓకే, సో ఇప్పుడు నీలేష్ 5th లేకపోతే 7th అనేది అట్ ప్రెసెంట్ మనం కన్ఫామ్ గా అయితే చెప్పలేము. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నీలేష్ అనేటువంటి పర్సన్ 5th or 7th అవటానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ వన్, నీలేష్ అనేటువంటి పర్సన్ ఓకే బోర్న్ 5th or 7th అనుకున్నాం. ది వన్ హూ ఈజ్ సెకండ్ యంగెస్ట్ పర్సన్ బోర్న్ 25th of month. సెకండ్ యంగెస్ట్ అన్నాడు. మనకి యంగెస్ట్ పర్సన్ ఆగస్ట్ అండి. సెకండ్ యంగెస్ట్ పర్సన్ అంటే ఆగస్ట్ కన్నా ముందులంటే ఏం తీసుకుంటాం? జూలై. జూలై మంత్ లో పుట్టినటువంటి పర్సన్ ఏమని చెప్తున్నాడు? మనకి 25th అని ఇచ్చాడు. ఎవరు అనేది తెలియదు, ఎక్కడ అనేది తెలియదు. ఆ 25th డేట్ లో పుట్టినటువంటి పర్సన్ ఎవరు ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. అయితే ఆల్రెడీ మనకి సైనా అనేటువంటి పర్సన్ కి 25th అవకాశం ఉంది కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్. 4 or 25 అనేది క్లారిటీ లేదు మనకి. సో చూద్దాం. నెక్స్ట్ వన్, రోబోట్ లివ్ అబోవ్ ది నీలేష్ అండ్ ఇన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. జాగ్రత్త జోన్. నీలేష్ కు పైన రాబర్ట్ రావాలని ఇచ్చాడు. అగైన్ రాబర్ట్ అనేవాడు ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఇప్పుడు నీలేష్ అనేటువంటి పర్సన్ 5th floor లో తీసుకుంటే రాబర్ట్ 6th అయినా అయి ఉండాలి, 8th అన్నా అయి ఉండాలి. అదే నీలేష్ అనేవాడిని 7th floor లో తీసుకుంటే రాబర్ట్ కన్ఫామ్ గా 8th floor తప్పితే ఇంకెక్కడా ఛాన్స్ లేదండి. సో చూద్దాం. అగైన్ మోర్ దాన్ వన్ పాసిబిలిటీ ఉందండి. నెక్స్ట్ వన్ ఫర్దర్ గా ఇచ్చింది నీలేష్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. నీలేష్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ బిలో 4th floor అనుకున్నాం. ఇప్పుడు నీలేష్ అనేటువంటి పర్సన్ కన్నా పైన రాబర్ట్ ఉండాలి, రాబర్ట్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. ఓన్లీ 3 floors బిట్వీన్ రాబర్ట్ అండ్ విక్రమ్. రాబర్ట్ కి విక్రమ్ కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. ఇప్పుడు రాబర్ట్ కి విక్రమ్ కి మధ్యలో 3 members అంటే రాబర్ట్ కన్నా కిందే విక్రమ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాబర్ట్ ఉంటే 8th floor లో అన్నా ఉండాలి లేదా 6th floor లో ఉండాలి. ఎక్కడున్నా రాబర్ట్ కి ఎవరో మనకి 3 floors వచ్చే అవకాశమే లేదు. రాబర్ట్ కి బిలోనే మనకి విక్రమ్ ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ లివ్ అబోవ్ ది వన్ హూ బోర్న్ 4th of the month. 4th of the month ఎవరైతే పుట్టారో వాడి కన్నా పైన ఒకే ఒక్క పర్సన్ ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పాడు. అంటే 7th floor లో మనకి 4th month లో పుట్టినటువంటి పర్సన్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ 4th కన్నా పైన ఒకటే ఉన్న పర్సన్ కి అవకాశం ఉందని ఇచ్చాడు. ఆదిత్య బోర్న్ ఇన్ ది మంత్ విచ్ హ్యాస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్. ఆదిత్య లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్ అంటే కన్ఫామ్ గా ఆదిత్య ఎప్పుడై ఉండాలి? ఫిబ్రవరి మంత్ లో ఆదిత్య పుట్టడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది వన్ ఆఫ్ ది పర్సన్ బోర్న్ ఇన్ ఏప్రిల్ ఈజ్ 13th. మనకి
ఎవరైతే ఏప్రిల్ మంత్ లో పుట్టారో ఆ పర్సన్ కన్ఫామ్ గా 13th పుట్టాడని ఇచ్చాడు. ఎక్కడ అనేది కూడా కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఏప్రిల్ పాసిబిలిటీ ఇందాక మనకి 30 days వచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఎవరు కనుక్కున్నాం, విక్రమ్ అనేటువంటి పర్సన్ కి తీసుకున్నామండి. కాకపోతే విక్రమ్ అనేటువంటి పర్సన్ కి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 days అని ఇచ్చాడు, కానీ వాడు 8th అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి 8th విక్రమ్ రావాలి అంటే కన్ఫామ్ గా మనకి 13 వచ్చే అవకాశం లేదు. సో అప్పుడు మనకి అక్కడ ఏం తీసుకోవచ్చు, విక్రమ్ అనేటువంటి పర్సన్ కి జూన్ మంత్ తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం 8th తీసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏప్రిల్ 13th తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 13th అంటే మనకు ఆల్రెడీ 6th ఫ్లోర్ లో ఉన్నవాడు ప్రైమ్ నెంబర్ కాబట్టి దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ 6th. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకోవచ్చు అక్కడ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. శ్రావణ్ లివ్ ఇన్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్ అండ్ బోర్న్ ఇన్ ది 15th ఆఫ్ వన్ ఆఫ్ ది మంత్. ఇది చూడండి, శ్రావణ్ అనేటువంటి పర్సన్ టాప్ ఫ్లోర్ లో ఉన్నాడని ఇచ్చాడు. ఇక్కడ మనకి శ్రావణ్ వీడి డేట్ వచ్చేటప్పటికి 15th అని ఇచ్చాడు. ఇందాక రాబర్ట్ 6th కానీ లేకపోతే 8th కానీ అనుకున్నామండి. ఎందుకంటే నీలేష్ కన్నా పైన రాబర్ట్ ఉండాలి అంటే 5th లో నీలేష్ ఉంటే 6th కానీ 8th కానీ అనుకున్న అవకాశం లేదు. ఇప్పుడు 8th లో 7th లో రాబర్ట్ నీలేష్ తీసుకుంటే 8th అవకాశం లేదుగా. సో ఇప్పుడు మనకి నీలేష్ అనేటువంటి పర్సన్ 5th ఫ్లోర్ లో తీసుకుంటే పైన ఈవెన్ నెంబర్ లో ఇక్కడ రాబర్ట్ రావాలండి. ఇక్కడ రాబర్ట్ వస్తే రాబర్ట్ కి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి జాన్యువరి అని ఇచ్చాడు, జాన్యువరి 27th అని ఇచ్చాడు. అగైన్ నీలేష్ కి ఇమీడియట్లీ బిలో ఉన్నటువంటి పర్సన్ యొక్క మంత్ వచ్చేటప్పటికి జులై అని ఇచ్చాడు. ఓకే, సో టాప్ నుంచి సబ్స్టిట్యూట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, రాబర్ట్ అనేటువంటి పర్సన్ కి కండిషన్ ఇచ్చింది ఏంటంటే రాబర్ట్ కి విక్రమ్ కి మధ్యలో 3 మెంబర్స్ అని ఇచ్చాడు. రాబర్ట్ 6th ఫ్లోర్ లో ఉంటే 1 2 3, ఇక్కడ 2nd ఫ్లోర్ లో విక్రమ్ తీసుకుంటున్నానండి. ఈ విక్రమ్ అనేటువంటి పర్సన్ కి ఇందాకే అనుకున్నాం, విక్రమ్ అనేటువంటి పర్సన్ 30 days అంటే జూన్ అన్నాయి ఉండాలి, ఏప్రిల్ అన్నాయి ఉండాలి. కానీ ఏప్రిల్ 13th కాబట్టి విక్రమ్ అనేటువంటి పర్సన్ ఏప్రిల్ అయ్యే అవకాశం లేదు, జూన్ తీసుకుంటున్నానండి. వీడికి జూను మంత్ వచ్చేటప్పటికి 8th మంత్ తీసుకుంటున్నానండి. ఓకే, విక్రమ్ అనేటువంటి పర్సన్ కి రాబర్ట్ కి 3 మెంబర్స్ కాబట్టి ఆ పాసిబిలిటీ ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ జాన్యువరి పర్సన్ రాబర్ట్, ఇవి మనకి ఇనీషియల్ గా ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం తీసుకున్నటువంటిది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ వచ్చేటప్పటికి మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్ వచ్చేప్పటికి ఇచ్చాడు. జోన్ ఓన్లీ 1 person అబౌవ్ 4th ఫ్లోర్. ఓకే, ఆదిత్య బోర్న్ విచ్ హ్యాస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అని ఇచ్చాడు. ఆదిత్య లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్ అంటే ఆదిత్య అనే పర్సన్ 3rd ఫ్లోర్ లో కానీ లేకపోతే 7th ఫ్లోర్ లో కానీ ఉండటానికి అవకాశం ఉందండి. ఎక్కడ అనేది ఆదిత్య అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ 1 by 1 కండిషన్స్ మనకు పనికొచ్చేటువంటి పర్సన్స్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఎల్డెస్ట్ పర్సన్ రాసేసుకున్నాము. ది వన్ హూ లివ్ జస్ట్ బిలో ది నీలేష్ బోర్న్ జులై. ఓకే, దిశ ఈజ్ యంగర్ దాన్ ది వన్ హూ బోర్న్ ఇన్ 19th ఆఫ్ ది మంత్. దిశ అనేటువంటి పర్సన్ 19th మంత్ లో ఎవరైతే పుట్టారో ఆ పర్సన్ కన్నా యంగర్ అని ఇచ్చాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ లో మనకి మిగిలినటువంటివి 4 dates మిగిలినాయండి. ఆ 4 dates ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం అబ్జర్వ్ చేసినట్లయితే 25 ఒకటి ఉంది. ఓకే, ఈ నెక్స్ట్ వచ్చేప్పటికి రిమైనింగ్ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. సో దిశ అనేది అట్ ప్రజెంట్ క్లారిఫికేషన్ లేదు. ది వన్ హు బోర్న్ ఇన్ ది లాస్ట్ డేట్ లివ్ ఇన్ ది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, లాస్ట్ మంత్ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, సైనా బోర్న్ డేట్ విచ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఆదిత్య లివ్ ఇన్ ది 3rd ఫ్లోర్. ఆదిత్య అండ్ ది వన్ హూ లివ్ ఇన్ ది 3rd ఫ్లోర్ బోర్న్ ఇన్ ది ఇమీడియట్ మంత్స్ అని ఇచ్చాడు. ఆదిత్య అనేటువంటి పర్సన్ 3rd ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ మంత్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఆదిత్య అనేటువంటి పర్సన్ 7th ఫ్లోర్ లో కానీ 4th ఫ్లోర్ లో కానీ 1st ఫ్లోర్ లో కానీ ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఒకసారి 1st ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే జులై అనేటువంటిది మనకి రెండో పాసిబిలిటీ అంటే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఆదిత్య అనే పర్సన్ 1st ఫ్లోర్ తీసుకుంటే జులై అనేది 3rd ఫ్లోర్ లో రావాలి, అవకాశం లేదు. పోనీ ఆదిత్య అనేటువంటి పర్సన్ 4th ఫ్లోర్ లో తీసుకున్నారనుకోండి, 3rd ఫ్లోర్ లో మనకి జూన్ రావాలి, అది అవకాశం లేదు. ఓకే, సో 4th ఫ్లోర్ లో అవకాశం లేదు, 3rd ఫ్లోర్ లేదు, 1 లేదు. ఇక మిగిలింది ఏంటి, 7th ఫ్లోర్. కన్ఫామ్ గా మనకి ఆదిత్య అనేటువంటి పర్సన్ 7th ఫ్లోర్ లో తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. ఇప్పుడు ఆదిత్య అనేటువంటి పర్సన్ 7th ఫ్లోర్ తీసుకుని అగైన్ ఆదిత్య అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో ఇచ్చినటువంటి చూడండి, ఆదిత్య గురించి లాస్ట్ లో మనకి క్లారిటీ ఇచ్చినట్టున్నాడు. బోర్న్ ఇన్ విచ్ ఈజ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్ అని ఇచ్చాడు, అంటే కన్ఫామ్ గా ఫిబ్రవరి. ఇప్పుడు 3rd ఫ్లోర్ లో ఉన్న పర్సన్ ఏమని తీసుకోవచ్చు మనం,
మార్చ్ అని తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకా అంతకన్నా వేరే పాసిబిలిటీ మనకి లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఆదిత్య అనేటువంటి పర్సన్కి 4 వచ్చింది అంటే సైనా అనేటువంటి పర్సన్కి కన్ఫామ్ గా 4 వచ్చే అవకాశం లేదుగా. సో సైనాకి ఏమొచ్చి ఉండాలి, మీకు 25 వచ్చి ఉండాలండి. సో సైనా అనేటువంటి పర్సన్కి 25 అంటే 4th కానీ 3rd కానీ 1st ఫ్లోర్ కానీ ఈ మూడిట్లోనే ఎక్కడో చోట రావాలి మనకి. 6th ఫ్లోర్ లో ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు, అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. రిమైనింగ్ మనకి 8th అండ్ 6th ఫ్లోర్ లో 2 డిఫరెంట్ మంత్స్ మిగిలిపోయినాయండి. సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ దిశ అనేటువంటి పర్సన్ 19th కన్నా యంగర్ అని ఇచ్చాడు. ఇంకా దిశ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది క్లారిటీ లేదు. నెక్స్ట్ సైనా అనేటువంటి పర్సన్ పర్ఫెక్ట్ రాసుకున్నాం. ఆదిత్య 3rd ఫ్లోర్ రాసేసుకున్నాం. ది వన్ హూ లివ్ ఇన్ 6th ఫ్లోర్ ప్రైమ్ నెంబర్ డేట్ ఓకే. రాబర్ట్ లివ్ జస్ట్ అబౌవ్ ది ఎల్డెస్ట్ పర్సన్ ఓకే. ది వన్ బోర్న్ ఫిబ్రవరి ఈజ్ ఆల్సో బోర్న్ ఇన్ ది ఈవెన్ నెంబర్ డేట్. ఫిబ్రవరి ఈవెన్ నెంబర్ డేట్ అనేది క్లారిటీ వచ్చేసింది మనకు ఆల్రెడీ. నెక్స్ట్ వన్ విక్రమ్ బోర్న్ ఇన్ ది మంత్ విచ్ హ్యాస్ 30 days 8th ఆఫ్ ది మంత్. విక్రమ్ అనేటువంటి పర్సన్ 30 days ఆల్రెడీ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చినటువంటి పర్సన్ 13th అని ఇచ్చాడు. ఏప్రిల్లో 13th అంటే ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. చూడండి, ఏప్రిల్ కన్ఫామ్ గా 13th వచ్చింది. నెక్స్ట్ ఇంకొక మంత్ మిగిలిందండి. టాప్ ఫ్లోర్ లో వచ్చినటువంటి పర్సన్ యొక్క మంత్ ఏంటి అంటే మనకి మిగిలిపోయినటువంటిది మే మంత్. ఓకే, ఇక రిమైనింగ్ డేట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైమ్ నెంబర్ డేట్స్ మనకి కన్ఫామ్ గా ఉండాలి. ఓకే, ఏది ప్రైమ్ నెంబర్ డేట్స్ లో మనకు 5 ఒకటి ఉంది, 19th ఉంది. నెక్స్ట్ ఇంకోటి స్క్వేర్ వచ్చేటప్పటికి 25 ఉందండి. సో 25 గురించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం, ఫర్దర్ గా రిమైనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ గా ది వన్ బోర్న్ ఫిబ్రవరి ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్ ఫ్లోర్. విక్రమ్ తీసేసుకున్నాము. నీలేష్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ బిలో ది 4th ఫ్లోర్ ఓకే. ది వన్ హూ ఈ సెకండ్ యంగెస్ట్ పర్సన్ 25th అని ఇచ్చాడు. ఇది చూడండి, సెకండ్ యంగెస్ట్ పర్సన్ అంటే ఏంటి, జులై పర్సన్ లోనిగా జులై మంత్ లో పుట్టినటువంటి పర్సన్ సెకండ్ యంగెస్ట్ పర్సన్. వీడు 25th. ఎవరవచ్చు మీకు, సైనా అవటానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఈ సైనా అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ దిశ అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చినట్లయితే దిశ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లో చెప్పాడు చూడండి. దిశ ఈజ్ యంగర్ ది పర్సన్ హూ బోర్న్ ఇన్ 19th ఆఫ్ ది మార్చ్. ఇప్పుడు 19th ఆఫ్ ది మంత్ 19th ఇక్కడ తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇక్కడ దిశ అనే పర్సన్ తీసుకోవచ్చు అండి. ఎందుకంటే మార్చ్ కన్నా ఆగస్ట్ అనేటువంటి యంగర్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. అప్పుడు ఈ పర్సన్ యొక్క డేట్ ఎంత అంటే 5th. ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు చూడండి. వాడు ఇచ్చిన దాని ప్రకారం 3rd ఫ్లోర్ లో మిగిలినటువంటి పర్సన్ చూడండి, ఎవరో మధు. సో వీడు ఇక్కడ తీసుకుంటున్నాను. సివి ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లంతో పోల్చుకుంటే కొంచెం పర్లేదు, కనెక్టివిటీ ఉంది. కాకపోతే ఈజీగా చేయలేకపోవచ్చు, కొంచెం టైం వేస్ట్ అవుతుందండి. జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. ఇవి ఈ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ మళ్ళీ సింగిల్ ఐటమ్స్ ఇచ్చాయండి. 5 కాదు, నెక్స్ట్ 10. 5 క్వశ్చన్స్ సింగిల్ ఐటమ్స్, ఆ తర్వాత 5 వచ్చేటప్పటికి మనకి డేటా సఫిషియన్సీ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇవి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కాదు, ఈజీగా మీరు చేయటానికి అవకాశం ఉంది. అంటే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. కాకపోతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి మనకి కొంత నాలెడ్జ్ ఆల్రెడీ ఉండుంటుంది కాబట్టి ఓకే, మీరు ఈజీగా చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ తీసేసి మీరు టఫ్ గా ఫీల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, సో మీరు టఫ్ గా ఫీల్ అయ్యేటువంటి క్వశ్చన్స్, మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది, చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బ్లైండ్ గా మొత్తం పేపర్ మొత్తం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేప్పటికి కొంతంటూ మీకు ఇంటెలిజెన్సీ లేకపోతే మెయిన్స్ చేయడం కష్టం. సో మెయిన్స్ లో బేస్ చేసుకుని మీరు చేయలేనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, సరే. నెక్స్ట్ మళ్ళీ 172 దగ్గర నుంచి చూడండి. డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాండి. రీసెంట్ ఎగ్జామ్స్ లో ఈ మోడల్ బాగా తగులుతూ ఉంది మనకి. ఓకే, సో ఈ ప్రాబ్లం చూద్దాం. 1 by 1 చూద్దాం. చూడండి, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి సింబల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ అంటే వాడు ఇచ్చినటువంటి సింబల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ మీన్స్ జాగ్రత్త చూడండి. అండ్ అంటే ఏమని ఇచ్చాడు మనకి, ఈస్ట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ డెల్టా అంటే సౌత్ అని ఇచ్చాడు. నాట్ ఈక్వల్ టు వెస్ట్ అని ఇచ్చాడు. 5 వచ్చేటప్పటికి నార్త్ అని ఇచ్చాడు. ఇంతటితో అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి 4 సింబల్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ 2 సింబల్స్ ఇచ్చాడు. ఇది 5 అండ్ 5 అంటే యాక్చువల్ గా మనకేంటి, నార్త్ అండి. అండ్ అంటే ఈస్ట్, ఆ రెండు కలిపి రాశాడు చూడండి ఇక్కడ, నార్త్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ డెల్టా నాట్ ఈక్వల్ టు, డెల్టా మీన్స్ సౌత్ అండి, నాట్ ఈక్వల్ టు మీన్స్ వెస్ట్. సౌత్ వెస్ట్ ఉంది అక్కడ. ఇలా మనకి కాంబినేషన్ వచ్చేటప్పటికి ఆ రెండు కాంబినేషన్స్ మిక్స్ చేశాడు.
ఇది ఫస్ట్ పాయింట్. రెండోది నెంబర్, ఇక్కడ 23 ఉంటే ఇక్కడ ఎంత ఉంది, 32 ఉందండి. ఎంత పెరిగింది, 9 పెరిగింది. 45 ఉంటే 54 ఉంది, అగైన్ +9. 29 ఉంటే 38 +9. ఇలా మనకి వాడు ఇచ్చిన నెంబర్ కన్నా 9 ఎడిషనల్ గా తీసుకోవాలి మనం, +9. సో ఈ 2 పాయింట్స్ కొంచెం మైండ్ లో పెట్టుకోండి. ఇక దాని మీద డిపెండ్ అయ్యి కింద ఇచ్చినటువంటి ఈక్వేషన్ ప్రకారం మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఓకే, సో కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలండి. రీసెంట్ ఎగ్జామ్స్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి బాగా ఇస్తూ ఉన్నాడు. అంటే నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ కామన్ సెన్స్ మనకి యాక్చువల్ గా డైరెక్షన్స్ అన్నప్పుడు కానీ బ్లడ్ రిలేషన్స్ అని కానీ కొంచెం ఈజీనెస్ ఫీల్ అవుతాం మనం. ఆ ఈజీనెస్ మనం ఫీల్ అయ్యే చోట వాడు కాంప్లికేటెడ్ చేస్తున్నాయండి. జనరల్గా డైరెక్షన్స్ అంటే మనం పట్టించుకోం, ఎలా ఉన్నా చేసేస్తాంలే అనుకుంటాం. బట్ వాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డైరెక్షన్స్ మన పజిల్ కన్నా కాంప్లికేటెడ్ చేశాడు. సో కొంచెం ఆ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. సైకలాజికల్ గా మనల్ని ఇబ్బంది పెట్టడం, మనం ఏవైతే ఈజీ అని ఫీల్ అవుతున్నామో వాటినే కాంప్లికేటెడ్ చేస్తే మనం కాంప్లికేషన్ అనుకున్న వాటిని ఇంకెట్లా ఉంటాయి అనేది మనం చెప్పలేం. ఓకే, సో కొంచెం అది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫస్ట్ ఇది తీసుకుంటున్నానండి. A1 డెల్టా K -3 అని ఇచ్చాడు. -3 అంటే -3కి +9 యాడ్ చేస్తే 6 అవుతుంది. అంటే మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ముందర కంపారిజన్ చూద్దాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు డెల్టా అంటే వాడు ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటి, మనకి ఫస్ట్ లో ఉంది చూడండి, అండు దాని తర్వాత డెల్టా ఇచ్చాడు. డెల్టా అంటే సౌత్, ఏది సెకండ్ పర్సన్. Q ఈజ్ 54 meters టు ది సౌత్ ఆఫ్ P అని ఇచ్చాడు. ఫస్ట్ పర్సన్ కి సౌత్ డైరెక్షన్ లో సెకండ్ పర్సన్ రావాల్సి ఉంటుందండి. ఫస్ట్ పర్సన్ కి సౌత్ డైరెక్షన్ లో సెకండ్ పర్సన్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మనకి A1 అనేటువంటి పర్సన్ మనకి A1 అనేటువంటి పర్సన్ కి సౌత్ డైరెక్షన్ లో ఎవరు రావాలి, మనకి రెండో పర్సన్ K అనేటువంటి పర్సన్ రావాలి. పైన చూడండి, మనకి Q ఈజ్ సౌత్ ఆఫ్ P అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, A1 అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే వీడికి సౌత్ డైరెక్షన్ లో ఎవరున్నారని చెప్పండి, K. డిస్టెన్స్ ఎంత, 6. ఓకే, A1 కి సౌత్ డైరెక్షన్ లో 6 meters వెళ్తే అక్కడ మనకి K అనేటువంటి పర్సన్ ఉన్నాడు అని ఇచ్చాడు. A1 కి సౌత్ డైరెక్షన్ లో 6 meters వస్తే ఇక్కడ K అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఇక్కడ K అనేటువంటి పర్సన్ ఉన్నాడు, డిస్టెన్స్ వచ్చేప్పటికి 6. నెక్స్ట్ AM ఉందండి. మనకి A1 K గా ఇక్కడ ఉంది, కనెక్టివిటీ లేదు, ఇది పనికొచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నెక్స్ట్ పాసిబిలిటీ అంటే మనకి A1 కానీ K కానీ కనెక్టివిటీతో ఉన్నాయి చూద్దాం. N డెల్టా A పనికిరాదు, N డెల్టా అండ్ I పనికిరాదు, IK ఇది పనికి వస్తుంది అనుకోండి. చూడండి, I5K ఇచ్చాడు. చూడండి, మనకి I5K అంటే 5 అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం నార్త్ డైరెక్షన్ అండి. అంటే మనకి K అనేటువంటి పర్సన్ కి నార్త్ డైరెక్షన్ లో I ఉండాలి, అంతే కదా. Q ఈజ్ నార్త్ ఆఫ్ P అంటే మనకి సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కి నార్త్ డైరెక్షన్ లో ఉంటాడు. K అనేటువంటి పర్సన్ ఐకి నార్త్ డైరెక్షన్ లో ఉండాలి అంటే మళ్ళీ ఇంకొక 6 meters ఇచ్చాయండి. I అనేటువంటి పాయింట్ తీసుకుంటున్నా. ఇది ఫస్ట్ వాడు ఇచ్చినటువంటిదండి. ఓకే, ఈ 2 పాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు IKA A1. ఇక నెక్స్ట్ పాసిబిలిటీలో తీసుకుంటే A1 కి T కి కనెక్టివిటీ ఉన్నట్టుంది చూడండి. నెక్స్ట్ A1 T ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, ఇక్కడే తీసుకుంటున్నాను. A1 అనేటువంటి దాని నుంచి T అనేటువంటి పాసిబిలిటీ కనెక్టివిటీ చూద్దాం. 5 ≠ అని ఇచ్చాయండి. 5 అంటే మనకి నార్త్ డైరెక్షన్ అండి, ≠ అంటే వచ్చేప్పటికి వెస్ట్ డైరెక్షన్. నార్త్ వెస్ట్ లో ఉండాలండి. ఏది నార్త్ వెస్ట్ లో ఉండాలో చూద్దాం. మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సెకండ్ పర్సన్ లో ఉన్న పర్సన్ ఫస్ట్ పర్సన్ లో ఉన్న పర్సన్ కి నార్త్ వెస్ట్ లో ఉండాలి. అంటే A1 అనేటువంటి పర్సన్ T కి నార్త్ వెస్ట్ లో ఉండాలి. 11 అంటే 11 + 9 అంటే 20 రావాలండి. సపోజ్ ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటున్నాను, నార్త్ వెస్ట్ ఆఫ్ T. ఇక్కడ T అనేటువంటి పర్సన్ తీసుకుంటే ఇది నార్త్ వెస్ట్ లో ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, మనకి 20 వస్తుందండి. A1 కి T కి రాసేసుకున్నాను. ఓకే, 20 పాసిబిలిటీ. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది T కనెక్టివిటీతో ఏమైనా ఉన్నదా అంటే చివరిలో ఉన్నటువంటి పాయింట్ చూడండి.
టీ అనేటువంటి పాయింట్ నుంచి కనెక్టివిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి A3 అండ్ టీ అని ఇచ్చాయండి. టీ అనేటువంటి పాయింట్ నుంచి A3కి కనెక్టివిటీ ఉంది. లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో A3 అనేటువంటిది డెల్టా నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాయండి. డెల్టా నాట్ ఈక్వల్ టు అంటే సౌత్, నెక్స్ట్ అదే విధంగా వెస్ట్. ఏది A3 అనేటువంటిది టీ అనేటువంటిది A3 నుంచి సౌత్ వెస్ట్ లో ఉండాలండి మన లెక్క ప్రకారం. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ పర్సన్ కి విత్ రిలేటెడ్ టు ఫస్ట్ పర్సన్ ఇస్తున్నాయండి. ఓకే, సో ఇప్పుడు మనకి సౌత్ కి వెస్ట్ కి మిడిల్ పోల్లో ఇది -3 అంటే ఇక్కడ మళ్ళీ 6 రావాలి. సో ఇక్కడ 6 మీటర్స్ వచ్చేటువంటి పాయింట్ ఏంటి, ఇక్కడ A3 తీసుకుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ వద్దాం. A3 అయిపోయింది, K అయిపోయింది. I అనేటువంటి దానికి ఏమైనా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఫస్ట్ ఓకే, తర్వాత A అండ్ M అని ఇచ్చాడు. A గాని M గాని మనకి ఎక్కడా లేవు. నెక్స్ట్ N A ఇచ్చాడు, నో యూజ్. N I ఇచ్చాడు, చూడండి. N అండ్ దానికన్నా ముందర డెల్టా ఉందండి. డెల్టా అండ్ 1 అని ఇచ్చాడు, చూడండి. మనకి ఇక్కడ మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో I అనేటువంటి పాయింట్ కి N అనేటువంటి పాయింట్ కి రిలేషన్ రావాలి. ఆ రెండింటికి అబ్జర్వ్ చేసినట్లయితే సౌత్, నెక్స్ట్ ఇంకొకటి ఈస్ట్. సౌత్ కి ఈస్ట్ కి కాంబినేషన్ లో రావాలి. అట్ ది సేమ్ టైం ఏది సెకండ్ పాజిబిలిటీ ఫస్ట్ పాజిబిలిటీ మీద డిపెండ్ అయి తీసుకున్నట్లయితే I అనేటువంటి పాయింట్ N అనేటువంటి పాయింట్ నుంచి సౌత్ ఈస్ట్ లో ఉండాలండి. ఓకే, అగైన్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి 11 అన్నాడంటే 20, ఇది 20 అంటే ఇది కూడా ఇక్కడ దాకా దానికి సమానంగా ఉండాలి. ఇది కూడా మనకి 20 వస్తుందండి. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఏం రావాలని ఇచ్చాడు, I అనేటువంటి దానికి N అనేటువంటి దానికి డిస్టెన్స్ ఇస్తున్నాడు. జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ మనకి N అనేటువంటి పాయింట్ అని ఇచ్చాండి. నెక్స్ట్ N నుంచి కనెక్టివిటీ A ఉన్నట్టుంది, చూడండి. దానికన్నా ముందల పాయింటే 3 అని ఇచ్చాడు. ఇక్కడ 3 అంటే యాక్చువల్గా మనకు వచ్చేటువంటిది N నుంచి Aకి వచ్చేటువంటి పాసిబిలిటీ 12 రావాలండి. N కి Aకి మధ్య వచ్చేటువంటి డిస్టెన్స్ ఎంత అంటే మనకి 12 తీసుకోవాల్సి ఉంటుంది. N కి Aకి మధ్య అగైన్ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ కూడా అబ్జర్వ్ చేస్తే సిగ్మా సింబల్కి వాడు ఇచ్చినటువంటిది ఏంటి అంటే సౌత్ డైరెక్షన్ అండి. ఓకే, సో మనకి సెకండ్ పాసిబిలిటీ అంటే ఏ అనేటువంటి పర్సన్ Nకి సౌత్ డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడి నుంచి సౌత్ డైరెక్షన్ అంటే లైన్ గా రావాలి. 12 అంటే మళ్ళీ ఇదే లైన్ కి ఈక్వల్ గా ఉంటుంది. 6 + 6 కదా, సో ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాం. ఇక్కడ వచ్చేప్పటికి N అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకి A, ఇక్కడ A అనేటువంటి పాయింట్ ఇచ్చాడు. అగైన్ దానికన్నా ముందల Aకి Mకి రిలేషన్ ఉంది, చూడండి. Aకి Mకి రిలేషన్ ఇది చూడండి. -4 అని ఇచ్చాడు. -4 అంటే 5 మీటర్స్ అయి ఉండాలండి, ఎందుకంటే -4 + 9 కదా 5. డెల్టా నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. డెల్టా నాట్ ఈక్వల్ టు అంటే వాడు ఇచ్చినటువంటిది 5 నాట్ ఈక్వల్ టు. 5 నాట్ ఈక్వల్ టు అంటే 5 అంటే మనకి ఏమని ఇస్తున్నాడు, నార్త్ అని ఇస్తున్నాడు అండి. నాట్ ఈక్వల్ టు వచ్చేప్పటికి వెస్ట్ అని ఇస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ అనేటువంటి పాయింట్ M అనేటువంటి పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే M అనేటువంటి పాయింట్ నుంచి ఏనా లేకపోతే ఏ అనేటువంటి పాయింట్ నుంచి M అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అనేటువంటి పాయింట్ నుంచి M అనేటువంటి పాయింట్ మనకి వాడు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఏ డైరెక్షన్ తీసుకోవచ్చు చూడండి ఒకసారి. 5 అండ్ నాట్ ఈక్వల్ టు 5 అనేటువంటి దానికి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నార్త్ అని ఇచ్చాడండి. నాట్ ఈక్వల్ టు వచ్చేటప్పటికి వెస్ట్ అని ఇచ్చాడు. నార్త్ కి వెస్ట్ కి మిడిల్ పోల్లో ఉండాలి. ఇది ఏ అనేటువంటి పాయింట్ M అనేటువంటి పాయింట్. అగైన్ ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి ఎప్పుడు సెకండ్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్ యొక్క పాసిబిలిటీ అంటే మనకు ఒకసారి ఇచ్చినటువంటి దాంట్లో లాస్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే Q ఈజ్ 1 మీటర్స్ టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ P అని ఇచ్చాడు. సో రెండో పర్సన్ కి ఫస్ట్ పర్సన్ కి, సో ఇక్కడ రెండో పర్సన్ M తీసుకున్నట్లయితే M అనేటువంటి పర్సన్ నుంచి ఏ అనేటువంటి పర్సన్ నార్త్ కి వెస్ట్ కి మిడిల్ పోల్లో ఉండాలండి. ఎంత 5, ఇది 5 మీటర్స్. ఇక్కడ M అనేటువంటి పాయింట్ తీసుకుంటున్నాను. ఏ అనేటువంటి పాయింట్ నుంచి నార్త్ వెస్ట్ లో 5 మీటర్స్ M తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంకా మిగిలినటువంటిది మధ్యలో చూడండి K కి N కి మధ్య మిగిలిపోయింది చూడండి. K అండ్ N అని ఇచ్చాడు. అండ్ అంటే వాడు ఇచ్చింది ఈస్ట్ అండి. అగైన్ అక్కడ 1 ఉంది, -1 ఉంది, సారీ N1 అది -1 ఇచ్చాడు. -1 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుందండి. K నుంచి N1 కి 8 మీటర్స్ టువర్డ్స్ ది ఈస్ట్ అంటే ఇటు రావాలి.
జాగ్రత్త చూడండి, కరెక్ట్ గా ఈ పాయింట్ మీద మీట్ అయిపోవాలి 8, ఎందుకంటే ఇక్కడ n1 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మనకి 6, 8 అంటే ఈ నెంబర్ ఎంత రావాలి, మీకు 10 రావాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇది 10 సరిపోతుందండి. ఓవరాల్ 20లో ఇంతవరకు 10 అంటే రిమైనింగ్ ఈ పార్ట్ కూడా 10 గా తీసుకోవడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి 8 అనేటువంటిది దాని మీద వచ్చి ఆగటానికి అవకాశం ఉంది. ఇది n1 గా తీసుకోండి. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ తీసుకుంటే, ఈ రైట్ యాంగిల్ ఫామ్ కనుక తీసుకున్నట్టయితే 8, 6 కాంబినేషన్ ఇది 10 అవుతుంది, ఇది కూడా 10 అవుతుందండి. సో మనకి కన్ఫామ్ గా సరిపోవటానికి అవకాశం ఉంది. ఇది వాడు ఇచ్చిన దాని ప్రకారం వచ్చేటువంటి డయాగ్రామ్. ఇప్పుడు ఇక వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1 by 1. What is the shortest distance and direction of A3 with respect to N1? A3 అనేటువంటిది N1 అనేటువంటిది, A3 అనేటువంటిది N1 నుంచి ఏ డైరెక్షన్ లో ఉంది అని ఇచ్చాడు. మనకి యాక్చువల్ గా వచ్చేటువంటిది ఈ లైన్ ఇలా వస్తుందండి, అంటే ఈ కార్నర్ అవుతుంది. ఈ కార్నర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అది ఏం కార్నర్, మనకి సౌత్ కి ఈస్ట్ కి మిడిల్ పోల్ అండి. సౌత్ కి ఈస్ట్ కి మిడిల్ పోల్ అంటే పైన వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సౌత్ కి ఈస్ట్ కి కార్నర్ వచ్చేటువంటిది ఏంటి అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సౌత్ అంటే మనకి వాడు ఇచ్చినటువంటి సింబల్స్ ఏంటో చూడండి ఒకసారి. సౌత్ కి వెస్ట్ కి ఈ రెండు అని ఇచ్చాయండి. సౌత్ అంటే మనకి డెల్టా ఉంది, ఈస్ట్ అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం అండ్ ఉందండి. డెల్టా నథింగ్ బట్ సిగ్మా. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేటువంటి పాసిబిలిటీ తీసుకున్నట్లయితే అండ్ రావాలి. సిగ్మా అండ్ రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో 1 పనికిరాదు, 1 పనికొచ్చే అవకాశం లేదు, 2 పనికొచ్చే అవకాశం లేదు, 3 పనికొచ్చే అవకాశం ఉంది. 3 పనికొస్తుంది, 1 పనికిరాదు, 2 పనికిరాదు, 3 పనికొచ్చే అవకాశం ఉంది, 4 పనికొచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఇది పనికిరాదండి. ఓకే, 3 కానీ 4 కానీ ఈ రెండిట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ A3 ఉండాలా, సెకండ్ లో A3 ఉండాలా అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మనకి N1 నుంచి అని చెప్పాడు కాబట్టి, ఓకే, సో ఫస్ట్ లో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ N1 ఉండాలి, తర్వాత A3 ఉండాలండి. సో ఆన్సర్ మనకి 4th ఆప్షన్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉందండి. షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది యాక్చువల్ గా మనకి ఈ పార్ట్ ఎంత అవుతుంది, 10 పోతే ఇది 10 అవుతుందండి, 6 అవుతుంది. 10 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మనకి కన్ఫామ్ గా వచ్చేటువంటి పాసిబిలిటీ ఏం తీసుకోవచ్చు అంటే 10 ప్లస్ 6 100 ప్లస్ 36 136 అంటే అప్రాక్సిమేట్లీ 12 రావటానికి ఛాన్స్ ఉందండి. 12 అంటే వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం 3 తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. బట్ వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఎక్కడ ఆ డైరెక్షన్ గురించే కానీ డిస్టెన్స్ గురించి ఎక్కడ మాట్లాడాల. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు కానీ బ్రాకెట్ లో మనకి ఇచ్చినటువంటి కింద ఇచ్చినటువంటి పాయింట్స్ లో డైరెక్షన్ గురించే ఇచ్చేసాడు. సో 4th ఆప్షన్ తీసేసుకుంటున్నాను, రిమైనింగ్ అనవసరం మనకి. నెక్స్ట్ 173. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ I అండ్ A? I అనేటువంటి పాయింట్ కి A అనేటువంటి పాయింట్ కి మధ్య గల డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాయండి. ఈ వాల్యూ కావాలని ఇచ్చాడు. ఈ వాల్యూ కావాలి అంటే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ మీద మనకి డైరెక్ట్ గా అక్కడ రైట్ యాంగిల్ కనిపిస్తున్నట్టుంది చూడండి. రైట్ యాంగిల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎంతది 12, 20, 144. నెక్స్ట్ అది వచ్చేటికి 20 స్క్వేర్. 400 లో నుంచి 144 తీసేసేయండి, సరిపోతుంది. మనకి ఎంత వస్తుందండి, మనకి అది 256. 256 అంటే 16 స్క్వేర్, విచ్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ K విత్ రెస్పెక్ట్ టు A? K అనేటువంటి పాయింట్ A అనేటువంటి పాయింట్ అడుగుతున్నాడు చూడండి. వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ K విత్ రెస్పెక్ట్ టు A? A అనేటువంటి పాయింట్ నుంచి K అంటే ఈ కార్నర్ వస్తుందండి. ఆ కార్నర్ వచ్చేటప్పటికి నార్త్ కి ఈస్ట్ కి మిడిల్ పోల్ గా తీసుకోవచ్చు. నార్త్ కి ఈస్ట్ కి మిడిల్ పోల్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో నార్త్ అంటే ఏం తీసుకోవచ్చు, మనం 5 తీసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ నార్త్ అనేటప్పటికి 5 తీసుకుంటున్నాం. ఈస్ట్ వచ్చేటప్పటికి ఏం తీసుకోవచ్చు, ఈస్ట్ అంటే వచ్చేటువంటిది మనకి అండ్ 5 అనేటువంటిది అండ్ అనేటువంటిది కామన్ గా ఉన్నటువంటిది వాడు ఇచ్చిన దాంట్లో ఓన్లీ 3rd ఆప్షన్, ఇక రిమైనింగ్ ఏం వచ్చే అవకాశం లేదు. సో ఆన్సర్ ఈస్ దట్ వన్. 175. What is the distance between point N1 and point I? N1 అనేటువంటి పాయింట్ నుంచి I అనేటువంటి పాయింట్ కల డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడండి. అంటే ఇలా తీసుకుంటే సరిపోతుందిగా రైట్ యాంగిల్ ఫామ్. 6, 8 అంటే మూడోది వచ్చేది 10ఏగా.
సో ఆన్సర్ ఈస్ 10, which is థర్డ్ ఆప్షన్. ఇవి 5 క్వశ్చన్స్ వాడు ఇచ్చినటువంటివండి. ఓకే, సో మనకి ఈ డయాగ్రామ్ అనేటువంటిది జాగ్రత్తగా డ్రా చేయగలిగితే క్వశ్చన్స్ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఈజీగా తీసేసుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ అనేటువంటిది వెరిఫై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూడండి. అగైన్ ఏ డేటా ఇచ్చాడు చూడండి. There are 10 boxes PQ, RS, TU, WXYZ which are filled with different mobiles and kept one above the another అని ఇచ్చాడు. Only 2 boxes are kept between Q and P. ఓకే, మొత్తం మీద 10 boxes అని ఇచ్చాడు. మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నామండి. ఈ బాక్సెస్ అన్నప్పుడు నెంబర్స్ మనం కన్ఫామ్ గా టాప్ టు బాటమ్ తీసుకోవాలా, బాటమ్ టు టాప్ తీసుకోవాలా అనేది కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. ఓకే, అది కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి. 3 + 3 6, 6 + 3 9, 10. ఓవరాల్ 10 బాక్సెస్ తీసుకుంటున్నానండి. ఇంకా ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. 1 by 1 చూడండి. ఫస్ట్ కండిషన్, ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ Q అండ్ P. Q కి P కి మధ్యలో 2 boxes అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి Q కి P కి మధ్యలో 2 boxes అని ఇచ్చాడు, కానీ ఎబోనా బిలోనా అనేది మనకేమీ కన్ఫామ్ గా చెప్పలేదు. ఏది ఎబో ఏది బిలో అనేది కన్ఫామ్ గా క్లారిఫై చేయలేదండి. ఓకే, ఓన్లీ 2 boxes. X డస్ నాట్ లైక్ నోకియో మొబైల్, గుర్తుపెట్టుకోండి. ఇది సామ్సంగ్ మొబైల్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో P. Pకి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ రావాలని ఇచ్చాడు. ఓకే, PQ ఏదైనా క్లారిఫై చేస్తే చేయడానికి అవకాశం ఉంది. బాక్స్ Q లైక్స్ వివో మొబైల్ అండ్ కెప్ట్ ఇమీడియట్లీ అబో ఆర్ బిలో ది నోకియో. సో ఓకే, Q అనేటువంటి తీసుకున్నట్లయితే వివో అని ఇచ్చాడు. ఇది ఇమీడియట్లీ అబో ఆర్ బిలో ది నోకియో అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, దెర్ ఆర్ ఓన్లీ 1 box కెప్ట్ బిట్వీన్ సామ్సంగ్ మొబైల్ బాక్స్ అండ్ యాపిల్ మొబైల్ బాక్స్. సామ్సంగ్ కి యాపిల్ కి మధ్యలో 1 పాసిబిలిటీ అని ఇచ్చాను. ఏది ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేము. ఓకే, సామ్సంగ్ అండ్ యాపిల్ 1 అని ఇచ్చాడు. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ బ్లాక్బెర్రీ మొబైల్ అండ్ యాపిల్, నో యూజ్. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ది బాక్సెస్ ఎస్ అండ్ బ్లాక్బెర్రీ, నో యూజ్. బాక్స్ Y ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎస్. ఎస్ కి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి Y అని ఇచ్చాడు, నో కన్ఫర్మేషన్. ఓన్లీ 1 box ఈజ్ బిట్వీన్ Y అండ్ బాక్స్ W. Y కి W కి మధ్యలో 1 అని ఇచ్చాడు. అబోనా బిలోనా అనేది కన్ఫామ్ గా చెప్పలేము. బాక్స్ U ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ది నోకియో. నోకియోకి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి U అని ఇచ్చాడు. నోకియో బాక్స్. యాపిల్ బాక్స్ ఈజ్ బిలో Z అండ్ అబో యాపిల్ బాక్స్ ఈజ్ బిలో బాక్స్ Z అండ్ బాక్స్ X. రెడ్మీ మొబైల్ బాక్స్ ఈజ్ ఇమీడియట్లీ బిలో ది ఒప్పో మొబైల్ బట్ నాట్ ప్లేస్డ్ బాటమ్ మోస్ట్ పొజిషన్. మనకి రెడ్మీ అనేటువంటిది బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ వచ్చే అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, రెడ్మీ మొబైల్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో ది ఒప్పో బాక్స్ విచ్ ఈజ్ నాట్ బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ. మోటరోలా బాక్స్ ఈజ్ అబోవ్ ది OnePlus అండ్ బిలో ది LG బాక్స్, నో క్లారిటీ. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ T అండ్ నోకియో మొబైల్ బాక్స్. T కి నోకియోకి మధ్యలో 2 boxes అని ఇచ్చాడు. మోర్ దాన్ 4 boxes బిలో U. U కన్నా బిలో మోర్ దాన్ 4 అంటే మనకి U కన్నా బిలో మినిమం 5 boxes ఉండే అవకాశం ఉందండి. ఓకే, సో మనకి మినిమం 5. U అనేది అక్కడి నుంచి పైన ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా అయితే ఏమీ క్లారిఫై చేయలేమండి. అంటే ఇక్కడ మనకి U అనేటువంటిది కన్ఫామ్ గా ఎక్కడో తెలియదు, కానీ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం అక్కడ ఉండటానికి 1 ఆఫ్ ది పాసిబిలిటీ అవకాశం ఉంది. ఎక్కడా కన్ఫర్మేషన్ లేదండి. U అనేది వాడికి ఎస్ఏ సబ్స్టిట్యూట్ చేసాం. అయితే మెజారిటీ పాసిబిలిటీలో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మనకి మినిమం పాసిబిలిటీ తీసుకుంటే సూటబుల్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఇక 1 by 1 చూద్దాం. ఇప్పుడు U అనేటువంటి పాసిబిలిటీ ఫిక్స్ చేసినట్లయితే U అనేటువంటి పాసిబిలిటీస్ నుంచి చూడండి. బాక్స్ U ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో నోకియో మొబైల్ బాక్స్ అని ఇచ్చాడు. సో U అనేటువంటిది నోకియోకి ఇమీడియట్లీ బిలో అని ఇచ్చాడు. ఇక్కడ నోకియో తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నోకియో అనేటువంటి పాసిబిలిటీకి ఇమీడియట్లీ అబో గానీ బిలో గానీ ఏదో ఉండాలని చెప్పాడు. చూడండి, పైకి ఒకసారి వెళ్ళినట్లయితే
ఫస్ట్ కండిషన్ చూడండి, బాక్స్ క్యూ ఈజ్ వివో మొబైల్ అండ్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ బిలో ది నోకియో అని ఇచ్చాడు. బిలో అవకాశం లేదు, అబోవ్ తీసుకుంటున్నాను. సో క్యూ అనేటువంటిది ఇక్కడ తీసుకోండి, ఇక్కడ వివో తీసుకుంటున్నాను. క్యూకి పీకి మధ్యలో 2 అంటే అబోవ్ అవకాశం లేదుగా, బిలో ఇక్కడ మనకి పీ తీసుకుంటున్నానండి. పీ తెలిస్తే పీకి ఇమీడియట్లీ బిలో ఏమని చెప్పాడు, శాంసంగ్ అని ఇచ్చాడు. పీకి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి శాంసంగ్. క్యూ వివో తీసేసుకుంటున్నాను. ఎస్ కి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి వై రావాలి. ఓకే, ఇప్పుడు దీని మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ ఓన్లీ 2 boxes క్యూ అండ్ పీ రాసుకున్నాము. క్యూకి పీకి మధ్యలో 2 అన్నాడు. ఎక్స్ డస్ నాట్ నో క్యూ, ఎక్స్ అనేటువంటి పర్సన్ కి నోకియో వచ్చే అవకాశం లేదు. శాంసంగ్ ఇమీడియట్లీ బిలో పి. ఓకే, బాక్స్ క్యూ ఈజ్ వివో అండ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ బిలో నోకియో, అక్కడి నుంచే మొదలు పెట్టాం. దెర్ ఆర్ ఓన్లీ 1 box బిట్వీన్ శాంసంగ్ అండ్ ది యాపిల్ మొబైల్ అని ఇచ్చాడు. ఎబోనా బిలోనా అనేది కన్ఫామ్ గా మనం శాంసంగ్ కి ఎబో అయినా యాపిల్ ఉండొచ్చు, బిలో అయినా యాపిల్ ఉండొచ్చు అండి. ఓన్లీ 3 boxes బిట్వీన్ బ్లాక్ బెర్రీ అండ్ యాపిల్. సపోజ్ ఇక్కడ యాపిల్ తీసుకుంటే 1, 2, 3 ఇక్కడ బ్లాక్ బెర్రీ తీసుకోవచ్చు. అది ఇక్కడ యాపిల్ తీసుకున్నట్లయితే 1, 2, 3 ఇక్కడ బ్లాక్ బెర్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మనకి ఎబో ఏంటి బిలో ఏంటి అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ బ్లాక్ బెర్రీ అని ఇచ్చాడు. సపోజ్ మనకి ఇక్కడ బ్లాక్ బెర్రీ తీసుకున్నట్లయితే 2 possibilities పైన ఉండటానికి ఛాన్స్ ఉంది, 2 possibilities కింద అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ బ్లాక్ బెర్రీ తీసుకుంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో 2 possibilities ఎబో వచ్చే అవకాశం లేదనుకోండి. చూడండి, బ్లాక్ బెర్రీ కనుకంటే యాపిల్ ఇక్కడ తీసుకున్నట్లయితే 1, 2, 3 ఇక్కడ బ్లాక్ బెర్రీ తీసుకుంటే 2 ఎబో లేదు, బిలో 2 పాసిబిలిటీ లేదు. అంటే కన్ఫామ్ గా మనకి పైన వచ్చేటువంటి ఛాన్సే కానీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. అంటే ఇక్కడ యాపిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం తీసుకోవచ్చు మీరు, బ్లాక్ బెర్రీ. ఇప్పుడు బ్లాక్ బెర్రీకి అబౌవ్ 2 possibilities తర్వాత ఎస్ ఛాన్స్ ఉంది, బిలో అయినా ఛాన్స్ ఉంది. అయితే ఎస్ కి ఇమీడియట్లీ బిలో వై అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ ఎస్ తీసుకుంటే దానికి ఇమీడియట్లీ బిలో వై అవకాశం లేదుగా. 2 possibilities తర్వాత ఇక్కడ ఎస్ తీసుకున్నారనుకోండి, దానికి ఇమీడియట్లీ బిలో వై పాసిబిలిటీ ఛాన్స్ ఉంది. సో బ్లాక్ బెర్రీ యాపిల్ మీద డిపెండ్ అయ్యి ఎస్ అండ్ వై కూడా ఫిక్స్ చేయడానికి పాసిబిలిటీ వచ్చిందండి. ఓన్లీ 3 boxes బిట్వీన్ బ్లాక్ బెర్రీ అండ్ యాపిల్, ఓన్లీ 2 boxes బిట్వీన్ ఎస్ అండ్ బ్లాక్ బెర్రీ. ఓకే, నెక్స్ట్ వన్, బాక్స్ వై ఈజ్ ఇమీడియట్లీ బిలో ఎస్ అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ. వైకి డబ్ల్యూకి మధ్యలో 1 అంటే ఎబోనే అవకాశం ఉంది, బిలో అవకాశం లేదు. యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో నోకియో, ఇది రాసేసుకున్నాము. యాపిల్ బాక్స్ ఈజ్ బిలో జెడ్ అండ్ ఎక్స్. మనకి యాపిల్ కన్నా పైనే జెడ్ అనేటువంటిది ఎక్స్ అనేటువంటిది ఉండటానికి ఛాన్స్ ఉంది. అంటే టాప్ 2 possibilities లో ఎక్స్ ఉండటానికి పాసిబిలిటీ ఉందండి. చూద్దాం. నెక్స్ట్, రెడ్మీ మొబైల్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో ది ఒప్పో మొబైల్ బాక్స్ బట్ నాట్ బాటమ్ మోస్ట్ అని ఇచ్చాడు. సో ఇక రెడ్మీ అనేటువంటిది దేనికి బిలో ఉండాలని చెప్తున్నాడు, రెడ్మీ కనుక అబ్జర్వ్ చేస్తే ఒప్పోకి బిలో అని ఇచ్చాడు. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఒప్పో తీసుకున్నట్లయితే ఇక్కడ రెడ్మీ రావడానికి ఛాన్స్ ఉందండి. ఒప్పో అండ్ రెడ్మీ ఆ 2 తప్పితే ఇంకెక్కడ అవకాశం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది రెడ్మీ ఒప్పో తీసేసుకున్నాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది మోటరోలా బాక్స్ ఈజ్ అబోవ్ ది OnePlus అండ్ బిలో ది ఎల్జీ అని ఇచ్చాడు. ఈ ఎల్జీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మోటరోలా తీసుకోవచ్చు, ఇక్కడ మనకి OnePlus. ఓకే, అప్పుడు అబో బిలో క్లారిటీ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్, ఓన్లీ 2 boxes బిట్వీన్ టీ అండ్ నోకియో. టీకి నోకియోకి మధ్యలో 2 boxes అని ఇచ్చాడు. సో కన్ఫామ్ గా టీ టాప్ లో ఉండాలి. అంటే ఎక్స్ ఎక్కడ రావాలి, జెడ్ ఎక్కడ రావాలి. ఎక్స్ అండ్ జెడ్ పైనే అనుకున్నామండి, వాటికన్నా కిందే యాపిల్ ఉండాలని ఇచ్చాడు. ఇక మిగిలినటువంటి బాక్స్ ఏంటో చూడండి, బాటమ్ లో బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ తీసుకున్నట్టయితే వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆర్ మిగిలిపోయిందండి, విచ్ ఈజ్ బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనెక్టివిటీ ఉంది మనకు. అంటే డైరెక్ట్ గా చెప్పలేము, కానీ 1-2 సార్లు కండిషన్స్ చదువుకుంటే పెద్ద ఇబ్బంది అయితే ఏమి కాదు. కొంచెం టైం వేస్ట్ అవుతుంది కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ 5 questions చూడండి. నెక్స్ట్ 5 questions కనుక అబ్జర్వ్ చేసినట్టే మనకి ఏదో డిఫరెంట్ కంపెనీస్ అనేవో ఇచ్చాడు చూడండి. (181) దగ్గర నుంచి చూడండి. అలీషా, అమోలి, అనన్య, అనికా, అసీమ్, అనూష్, నెక్స్ట్ అంజూష్ అండ్ ఆర్తి ఆర్ 8 persons ఫ్రమ్ 3 different companies like Snapcro, Kidos and Pingos.
not less than 2 and not more than 3 persons from the same company. All of them given different to, all the given information is not necessarily in the same order. They all earn different అమౌంట్స్ ఆఫ్ శాలరీస్ అని ఏవో నెంబర్స్ ఇచ్చాయండి. అంటే మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పర్సన్స్ మొత్తం మీద ఎంతమంది వస్తున్నారండి మనకి 3+3+2 8 మెంబర్స్ వస్తున్నారు. మొత్తం 3 కంపెనీస్ ఉన్నాయండి. నాట్ లెస్ దాన్ 2 అండ్ నాట్ మోర్ దాన్ 3 అంటే 3+3+2 అవడానికి ఛాన్స్ ఉంది. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క శాలరీ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఓ పక్కన ముందర కంపెనీస్ ఏంటి అనేటువంటివి రాసేసుకుందామండి. వాడు ఇచ్చినటువంటి కంపెనీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్నాప్ క్రౌడ్ అని ఇచ్చాయండి. స్నాప్ క్రౌడ్ ఎన్ఎస్సి అని రాస్తున్నానండి. ఓకే, దీంట్లో ఉండేటువంటి పర్సన్స్. తర్వాత కిడో, నెక్స్ట్ వచ్చేటప్పటికి కిడో. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది టాకింగ్. ఇలా ఈ 3 కంపెనీస్ లో ఎవరే కంపెనీలో ఉన్నారో ఆ పర్సన్ యొక్క శాలరీ ఎంత అనేది అక్కడ రాసేసుకుందాం. మినిమం టు మాక్సిమం 3 ఉండటానికి ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ చూద్దాం. అనూష్ వాజ్ ఫర్ కంపెనీ స్నాప్ క్రో. అనూష్ అనేటువంటి పర్సన్ స్నాప్ క్రో అని ఇచ్చాడు. అనూష్. అయితే ఈ అనూష అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఎంత అనేది తెలియదండి. ది పర్సన్ హూ వాజ్ ఫ్రమ్ కంపెనీ కిడో విల్ రిసీవ్ హైయెస్ట్ శాలరీ అమాంగ్ ఆల్. ఈ కిడోస్ కంపెనీలో ఉన్నటువంటి ఒక పర్సన్ యొక్క శాలరీ హైయెస్ట్ అని ఇచ్చాడు. మన లెక్క ప్రకారం హైయెస్ట్ అంటే ఎంత తీసుకోవచ్చు? 12,000. ఓకే, సో రిమైనింగ్ ఎవరనేది తెలియదు కానీ వన్ ఆఫ్ ది పర్సన్ 12,000 శాలరీ డ్రా చేస్తున్నాడని ఇచ్చాడు. వాడు ఎవరు ఏంటి అనేది క్లారిటీ లేదు మనకు ఫర్దర్ గా. ఇప్పుడు వరకు ఫర్దర్ గా ఏమైనా ఇస్తే చూద్దాం. నెక్స్ట్, Anika neither earn highest nor earn second highest salary among the group. Anika అనేటువంటి పర్సన్ హైయెస్ట్ కాదు, అంటే 12,000 వచ్చే అవకాశం లేదు. ఈ అనీకా అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ యొక్క శాలరీ హైయెస్ట్ కాదు అని చెప్తున్నాడు. అంటే 12,000 కాదు. నెక్స్ట్ అదేవిధంగా ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం 11,000 కూడా అయ్యే అవకాశం లేదండి. ఎవరు? అనీకా అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ కి హైయెస్ట్ గానీ సెకండ్ హైయెస్ట్ గానీ కాదని ఇచ్చాడు. ఏ కంపెనీ కూడా చెప్పలేదు, ఎంత అమౌంట్ కూడా చెప్పలేదు మనకి. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం 11, 12 కాదంటే 10,000 ఆర్ బిలో 10,000 అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. Anyush and the person who earned 9,000 works in the same company. మనకి అంజూష్ అనేటువంటి పర్సన్ 9,000 డ్రా చేసేటువంటి పర్సన్ ఒకటే కంపెనీ అని ఇచ్చాడు. ఏ కంపెనీయో కన్ఫామ్ గా తెలియదు. అంజూష్ అండ్ 9,000 వర్కింగ్ ఇన్ ది సేమ్ కంపెనీ. నెక్స్ట్, అనూష వాజ్ వర్కింగ్ ది కంపెనీ విత్ ది పర్సన్ హూ ఎర్న్స్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ. అనూషతో పాటు ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. అనూష మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకి ఫస్ట్ కంపెనీలో ఎస్సీ అనేటువంటి కంపెనీ అంటే స్నాప్ క్రోలో అనూష అనేటువంటి పర్సన్ ఉన్నారండి. ఇప్పుడు మనకి ఈ అనూష వాజ్ వర్కింగ్ ఇన్ ది కంపెనీ విత్ ది పర్సన్ హూ ఎర్న్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ అంటే ఇక్కడ వచ్చేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఇంకో పర్సన్ 11,000 అవడానికి ఛాన్స్ ఉందండి. ఆ పర్సన్ ఎవరు అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం అయితే క్లారిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది. ఆర్తి ఎర్న్స్ ది లోయెస్ట్ శాలరీ అమాంగ్ ఆల్ అండ్ డస్ నాట్ వర్క్ విత్ ది పర్సన్ హూ ఎర్న్ 8,000. ఆర్తి అనేటువంటి పర్సన్ లోయెస్ట్ అని ఇచ్చాడు. మన లెక్క ప్రకారం లోయెస్ట్ అంటే ఆ పర్సన్ యొక్క శాలరీ 5,000 అండి. ఈ ఆర్తి అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఏదైతే ఉందో ఆర్టీ అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ 5,000 అండి. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఆర్టీ ఎర్న్స్ లోయెస్ట్ శాలరీ అమాంగ్ ది ఆల్ అండ్ ఇట్ డస్ నాట్ వర్క్ విత్ ది పర్సన్ హూ ఎర్న్స్ 8,000. ఈ ఆర్టీ ఉన్నటువంటి చోట 8,000 ఎవరైతే శాలరీ డ్రా చేస్తున్నారో ఆ పర్సన్ ఉండటానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్, అనీకా అండ్ ది పర్సన్ హూస్ శాలరీ వాజ్ సెకండ్ లోయెస్ట్ among the group were only working in the same company. జాగ్రత్త చూడండి. ఈ అనీకా అనేటువంటి పర్సన్ నెక్స్ట్ అదే విధంగా సెకండ్ లోయెస్ట్ అని ఇచ్చాడు. మనకి లోయెస్ట్ వచ్చేప్పటికి 5,000 అండి. సెకండ్ లోయెస్ట్ అంటే 6,000. ఈ అనీకా అనేటువంటి పర్సన్
నెక్స్ట్ 6,000 డ్రా చేసేటువంటి పర్సన్ మాత్రమే ఒకే కంపెనీలో ఉండాలి అని ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడా అనేది కన్ఫామ్ గా మనమైతే చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఈ అనీక అనేటువంటి పర్సన్ ఫస్ట్ లో ఏమని చెప్పాడు, హైయెస్ట్ కాదు, సెకండ్ హైయెస్ట్ కాదు. మనకి హైయెస్ట్ కాదు అంటే 12,000 అయ్యే అవకాశం లేదు. ఓకే, పోనీ సెకండ్ హైయెస్ట్ కాదు అంటే 11,000 కూడా అయ్యే అవకాశం లేదు. అంటే కన్ఫామ్ గా వాళ్ళిద్దరూ ఫస్ట్ 2 కంపెనీస్ లో ఉండే అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు మనకి ఈ థర్డ్ కంపెనీ ఏదైతే తీసుకున్నామో ఆ కంపెనీలో మనకి ఈ పర్సన్ ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఎవరెవరో ఒకసారి చూడండి. అనీక ఈ అనీక అనేటువంటి పర్సన్ తో పాటు ఇంకో పర్సన్ ఉన్నారని ఇచ్చాడు. అనీక అండ్ ది పర్సన్ హూస్ శాలరీ వాజ్ సెకండ్ లోయెస్ట్ అని ఇచ్చాడు. మనకి సెకండ్ లోయెస్ట్ అంటే ఎంత అనుకున్నాం, 6,000. సో అనీక అనేటువంటి పర్సన్ 6,000 డ్రా చేసేటువంటి పర్సన్ మాత్రమే ఇక్కడ ఉండాలండి, ఇంకెవరూ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మనకి ఆర్టీ అనేటువంటి పర్సన్ ఫస్ట్ 2 కంపెనీస్ లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఫస్ట్ కంపెనీనా సెకండ్ కంపెనీనా అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఓకే, సో ఓకే కంటిన్యూ చేద్దాం, ఫర్దర్ గా మళ్ళీ చూద్దామండి. కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అనీక అనేటువంటి పర్సన్ ఓన్లీ అని ఇచ్చేసాడు కాబట్టి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది అనన్య కంటిన్యూషన్ చూడండి, ఇక్కడి నుంచి తీసుకుంటా. అనన్య అండ్ అమోలీ వర్క్స్ ఇన్ ది సేమ్ కంపెనీ. అనన్య అనేటువంటి పర్సన్ నెక్స్ట్ అదే విధంగా అమోలీ అనేటువంటి పర్సన్ సేమ్ కంపెనీ అని ఇస్తున్నాయండి. అనన్య అండ్ అమోలీ వర్క్స్ ఇన్ ది సేమ్ కంపెనీ. ఇప్పుడు మనకు అనన్య ఎక్కడో తెలియదుగా. నెక్స్ట్ అనన్య ఎర్న్స్ 1,000 లెస్ దాన్ అంకీ. మనకి ఈ ఆన్కీ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అనీక అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ అనన్య అనేటువంటి పర్సన్ కి డిఫరెన్స్ చూడండి. అనన్య ఎర్న్స్ 1,000 లెస్ దాన్ ది అనీక. అనీక అనేటువంటి పర్సన్ కన్నా 1,000 లెస్ అని ఇచ్చాడు. ఇప్పుడు అనీక అనేటువంటి పర్సన్ కన్నా 1,000 లెస్ అంటే అనీక అనేటువంటి పర్సన్ 5,000 కాదు, 6,000 కాదు, ఇంకా అక్కడి నుంచి మనం పెంచుకుంటే వెళ్ళాలి. ఈ అనీక అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మాక్సిమం పాసిబిలిటీ నుంచి పోలి చూద్దామా అంటే అనీక 11 కాదు, 12 కాదు, 10,000 తీసుకున్నారనుకోండి 9,000, లేదు 9,000 తీసుకున్నట్లయితే 8,000, లేదు 8,000 తీసుకుంటే 7,000. ఇంకా అంతకన్నా తక్కువ వచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే 5, 6 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో ఇక గుర్తుపెట్టుకోండి, అనీక అనేటువంటి పర్సన్ కన్నా అనన్య 1,000 తక్కువ డ్రా చేయాలి. సో ఇక చూద్దాం ఫర్దర్ గా ఇచ్చినటువంటిది. నెక్స్ట్ వన్, అనన్య అండ్ అమోలీ వర్క్స్ ఇన్ ది సేమ్ కంపెనీ అని ఇచ్చాడు. వాళ్ళిద్దరు ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం చెప్పలేము. నెక్స్ట్ కంటిన్యూషన్, అనూష ఎర్న్స్ ది 2,000 మోర్ దాన్ ఆర్టీ. ఆర్టీ అనేటువంటి పర్సన్ కన్నా 2,000 మోర్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఆర్టీ అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఎంత అని తెలుసు, 5,000. ఇప్పుడు అనూష అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఎంత తీసుకోవచ్చు అండి, 7,000 తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకి అనూష అనేటువంటి పర్సన్ ఫస్ట్ కంపెనీలో ఉన్నారు. ఈ పర్సన్ యొక్క శాలరీ ఎంత అంటే 7,000. జాగ్రత్త చూడండి. ఆర్తి కన్నా అనూష అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్న్స్ 2,000 మోర్ దాన్ ఆర్తి అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అనూష అండ్ ఆర్తి తీసుకున్నాము. అమోలీ ఎర్న్స్ డబుల్ ది శాలరీ ఆఫ్ అసీమా ఎర్న్స్. అమోలీ మనకి అమోలీ అనేటువంటి పర్సన్ కి ఆస్మి అనేటువంటి పర్సన్ కి డబుల్ అని ఇచ్చాడు. అమోలీ ఎర్న్స్ డబుల్ ది శాలరీ ఆఫ్ ఆస్మి. మనకి 5,000 అయితే 10,000 ఉంది. నెక్స్ట్ ఇంకోటి 6,000 కి డబుల్ 12,000 ఉంది. ఇంకా అంతకన్నా పెద్ద వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు కన్ఫామ్ గా మనకి అమోలీ ఎర్న్స్ డబుల్ ది శాలరీ ఆఫ్ ఆస్మి అంటే ఆస్మి కన్ఫామ్ గా 6,000 అయి ఉండాలి. అప్పుడు అమోలీ 12,000 అయి ఉండాలి. సో అమోలీ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి, 12,000 ఉంది కాబట్టి అమోలీ ఇక్కడ రాసుకుంటున్నానండి. అమోలీ 12,000 అయి ఉండాలి. నెక్స్ట్ ఆస్మి అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఎంత అంటే 6,000. ఇక్కడ 6,000 ఉంది కదా, ఈ పర్సన్ ఏమని తీసుకోవచ్చు మన లెక్క ప్రకారం. సో ఇక్కడ వచ్చినటువంటి పర్సన్ ఎవరని చెప్పాయండి మనకి, అమోలీ అండ్ ఆస్మి. సో అమోలీ అనేటువంటి పర్సన్, ఆస్మి అనేటువంటి పర్సన్ శాలరీ రాసేసుకున్నాం. ఓకే, సో డబల్ అని ఇచ్చేసాడు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, అమోలీ అండ్ ఆస్మి. నెక్స్ట్ అంజూష్ డస్ నాట్ లైక్ వర్క్స్ విత్ ది కంపెనీ స్నాప్క్రో అని ఇచ్చాడు. అంజూష్ అనేటువంటి పర్సన్
ఫస్ట్ కంపెనీలో ఉండే అవకాశం లేదు కాబట్టి కన్ఫామ్ గా సెకండ్ కంపెనీ ఇక్కడ అంజూష్ రావడానికి ఛాన్స్ ఉందండి. అమోలి అనేటువంటి పర్సన్ తో పాటు ఇక్కడ వచ్చేటువంటి పర్సన్ అంజూష్. Anjush does not work with the company Snapcro అని ఇచ్చాడు. ది డిఫరెన్స్ బిట్వీన్ అంజూష్ శాలరీ అండ్ ఆన్కీ శాలరీ వాజ్ మోర్ దాన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది అనన్యా శాలరీ అండ్ అనీకా శాలరీ. సో ఓకే, ఈ లాస్ట్ పాయింట్ ఫర్దర్ గా చూద్దాం. ఇంకా రిమైనింగ్ పాసిబిలిటీలో మనకి ఇక్కడ ఇద్దరే ఉండటానికి అవకాశం ఉంది, ఇంకెవరికి అవకాశం లేదు. ఈ రిమైనింగ్ పాసిబిలిటీలో ఆర్టీ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది క్లారిఫై చేస్తే రిమైనింగ్ మెంబర్స్ గురించి మనం ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను చూడండి. ఫస్ట్ ఇనీషియల్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ తీసుకున్నట్లయితే అనూష వాజ్ ఫ్రమ్ అనూష అనేటువంటి పర్సన్ రాసేసుకున్నాము. నెక్స్ట్ ఫర్దర్ గా ఆంకీ నైదర్ హెన్స్ హైయెస్ట్ నార్ సెకండ్ హైయెస్ట్ అనీకా అనేటువంటి పర్సన్ కూడా రాసేసుకున్నామండి. నెక్స్ట్ అంజూష్ అండ్ ది పర్సన్ హూ ఎర్న్స్ 9,000 వర్కింగ్ ఇన్ ది సేమ్ కంపెనీ అని ఇచ్చాడు. చూడండి, మనకి అంజూష్ అనేటువంటి పర్సన్ నెక్స్ట్ 9,000 ఎర్న్ చేసేటువంటి పర్సన్ ఒకటే కంపెనీలో ఇచ్చాడు. మనకి ఆల్రెడీ అంజూష్ అనేటువంటి పర్సన్ కిడోస్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడే 9,000 ఎర్న్ చేసేటువంటి పర్సన్ కూడా రావాలని ఇచ్చాడు. అంజూష్ అండ్ 9,000 ఎర్న్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ 1000 గ్యాప్ ఉన్నటువంటిది ఏ ఇద్దరికి మధ్య చూడండి. ఒకసారి ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యి 1000 రూపీస్ మనకి డిఫరెన్స్ ఉన్నటువంటి పర్సన్ సబ్ చేస్తాను. అండ్ ది పర్సన్ హూస్ శాలరీ వాజ్ సెకండ్ లోయెస్ట్ సెకండ్ అని ఇచ్చాడు. అనన్య అండ్ అనన్య అన్స్ 1000 లెస్ దాన్ అనీకా అని ఇచ్చాడు. మనకి అనీకా అనేటువంటి పర్సన్ కన్నా 1000 లెస్ వచ్చేటప్పటికి అనన్య అని ఇచ్చాడు. ఇప్పుడు అనీకా అనేటువంటి పర్సన్ మినిమం 10,000 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ పర్సన్ 10,000 తీసుకున్నట్లయితే -1000 అంటే 9,000 ఆ రెండో పర్సన్ అనన్య అనేటువంటి పర్సన్ మనకి తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, అనన్య అనేటువంటి పర్సన్ 9,000 తీసుకోవచ్చు. అనీకా 9,000 వచ్చే అవకాశం లేదు. పోనీ అనీకా 8,000 తీసుకున్నా అవకాశం లేదు. సో ఇక్కడ అనీకా 10,000 తీసుకోండి. ఓకే, ఆ పర్సన్ కన్నా 1000 తక్కువ వచ్చేటప్పటికి ఇక్కడ అనన్య అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. అనన్య అనేటువంటి పర్సన్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక కన్ఫామ్ గా ఆర్తి ఫస్ట్ కంపెనీలోనే రావాల్సింది. ఇక్కడ ఆర్తి తీసుకున్నట్లయితే ఈ పర్సన్ కి 5,000 వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక పర్సన్ మిగిలాడు చూడండి. అక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవడో చూడండి. స్నాప్ క్రోలో ఒక పర్సన్కి రావడానికి అవకాశం ఉందండి. అలీషా ఎక్కడ రాలేదనుకోండి చూడండి. అలీషా అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. ఇంకొక నెంబర్ మిగిలిపోయిందండి. అమౌంట్స్ లో తీసుకున్నట్లయితే ఎంత అమౌంట్ మిగిలిపోయింది? 8,000. 8,000 గురించి ఆల్రెడీ ఏదో పాయింట్ కూడా ఉందండి చూడండి. ఆర్తి ఎర్న్స్ లోయర్ శాలరీ అమాంగ్ ది ఆల్ అండ్ డస్ నాట్ వర్క్ విత్ ది పర్సన్ 8,000. ఆర్తి అనేటువంటి పర్సన్ 5,000. ఇక్కడ 8,000 తీసేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ లో కంపారిజన్ ఇచ్చాడు చూడండి. లాస్ట్ లో కంపారిజన్ అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ ది అంజూష్ శాలరీ అండ్ అనీకా శాలరీ. అంజూష్ అనేటువంటి పర్సన్ అనీకా శాలరీ డిఫరెన్స్ ఎంత? 2,000 వాజ్ మోర్ దాన్ ది డిఫరెన్స్ బిట్వీన్ అనన్య అండ్ అంకీ. అనన్య అండ్ అనీకా అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ డిఫరెన్స్ కన్నా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ 1000 ఉందండి, వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ 2,000 ఉంది. సరిపోతుందిగా. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క శాలరీ అండ్ ది రెస్పెక్ట్ టు కంపెనీ. నార్మల్ మోడలే కానీ ఈ న్యూమరికల్ టెక్నిక్స్ కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాడు ఇచ్చినటువంటి మోడల్. నెక్స్ట్ లాస్ట్ డేటా చూడండి. నార్మల్ గా టూ ప్యారలల్ రోస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చిందండి చూడండి. (186 to 190) చూడండి. 12 persons sitting 2 parallel rows and facing each other. రో 1 లో ఉన్నటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే రో 1 సిట్స్ క్రిష్, అఖిల్, కరం, సుర్వేష్, పూర్ణ అండ్ రామ ఆర్ ది నార్త్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు. సౌత్ కాదు అంటే కన్ఫామ్ గా వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ అండి. సెకండ్ రోలో ఉన్నటువంటి పర్సన్
Abu, Naksh, Mitra, Janu, Anita and Jyoti are not facing north. అంటే వీళ్ళందరూ south. Each one like different type of notebooks అని ఇచ్చాడు. Steno, next to legal, pocket, field, work, leather, bull and stash, next to first draft, public supply notebooks, notepads, small pocket notebooks and web notebooks. నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. సో ఇక మొత్తం మీద మనకి 2 ప్యారలల్ లోస్ తీసుకుంటున్నానండి. ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 + 6 12 పీపుల్ అండి. నార్త్ ఫేసింగ్ ఒక 12 మెంబర్స్, సౌత్ ఫేసింగ్ ఒక 12 మెంబర్స్ అని ఇచ్చాడు. చూడండి, ఓకే, నార్త్ అండ్ సౌత్. ఫస్ట్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కంప్లీట్ గా మనకు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్త్ సౌత్ అని ఇచ్చాడు కదండి. సో కన్ఫామ్ గా ఫస్ట్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నార్త్ ఫేస్. ఓకే, ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు నార్త్ ఫేసింగ్ అని తీసుకుంటున్నాను, సెకండ్ రోలో ఉన్నవాళ్ళు సౌత్ ఫేసింగ్ అని తీసుకుంటున్నానండి. ఓకే, ఫస్ట్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్రిష్, అఖిల్, క్రిష్, అఖిల్, కరం, నెక్స్ట్ సుర్వేష్, పూర్ణ అండ్ రామ్. వీళ్ళందరూ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్త్ ఫేసింగ్ అండి. రిమైనింగ్ 6 మెంబర్స్ వచ్చేప్పటికి మనకి సౌత్ ఫేసింగ్ గా తీసుకోవచ్చు. ఓకే, ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, Akhil likes word notebook, sits third to the right of Purna. పూర్ణకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలని చెప్పాడు. ఇప్పుడు మనకి పూర్ణ అనేటువంటి పర్సన్ ఎక్కడో కన్ఫామ్ గా చెప్పలేము. నార్త్ ఫేసింగ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్, జ్యోతి ఫేసెస్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ వర్డ్ నోట్బుక్. ఈ జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి పూర్ణకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో అఖిల్ అని ఇచ్చాడండి. అఖిల్ వచ్చేటప్పటికి వర్డ్ నోట్బుక్ అని ఇచ్చాడు. వర్డ్ నోట్బుక్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో మనకి ఎవరని చెప్తున్నాడు, జ్యోతి ఫేసింగ్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ వర్డ్ నోట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒకవేళ ఇక్కడ పూర్ణ తీసుకున్నారనుకోండి, వాడికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి, ఇక్కడ అఖిల్ రావాలండి. అఖిల్ వచ్చేటప్పటికి వర్డ్ నోట్ అని ఇచ్చాడు, వర్డ్. నెక్స్ట్ రెండో కండిషన్ తీసుకున్నట్టయితే జ్యోతి ఫేసెస్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ వర్డ్ నోట్. వర్డ్ నోట్కి ఇమీడియట్లీ నైబర్ అంటే ఇక్కడ ఒక్క చోటే అవకాశం ఉంది. అలా కాకుండా పూర్ణ ఈ రెండిట్లో ఎక్కడ తీసుకున్నా, అంకిత్ అనేవాడు ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు. అప్పుడు 2 రకాల అవకాశాలు ఉంటాయి. ఆపోజిట్ లో ఉన్న పర్సన్ లెఫ్ట్ అయినా రావచ్చు, రైట్ అయినా రావచ్చు. బట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కన్ఫామ్ గా మనం జ్యోతికి ఒకే పాజిబిలిటీ వస్తుందండి. ఇక్కడ మాత్రమే మనకి జ్యోతి వచ్చే అవకాశం ఉంది. చూడండి, ది వన్ హూ జ్యోతి ఫేసెస్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ వర్డ్ నోట్. వర్డ్ నోట్ కి నైబర్ కి ఆపోజిట్ లో జ్యోతి అని ఇచ్చాడు. ఇంతగా తప్పితే వేరే పాజిబిలిటీ వచ్చే ఛాన్సే లేదు. అంటే మన కన్వీనియంట్ కోసం ఫిక్స్ చేస్తున్నాను, ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు. బట్ వన్ ఆఫ్ ది పాజిబిలిటీ యూనిక్ అవకాశం ఉంది కాబట్టి తీసుకుంటున్నానండి. నెక్స్ట్, ది వన్ హూ లైక్ ఫస్ట్ డ్రాఫ్ట్ సిట్స్ ఆపోజిట్ టు ది వన్ హూ లైక్ స్మాల్ ప్యాకెట్. మనకి ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఆపోజిట్ లో స్మాల్ ప్యాకెట్ అని ఇచ్చాడు, ఎక్కడో తెలియదు, తర్వాత చూద్దాం. ది వన్ హూ లైక్ స్టెనో నోట్బుక్ సిట్ ఆపోజిట్ టు పూర్ణ. పూర్ణకి ఆపోజిట్ లో వచ్చేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి స్టెనో నోట్బుక్ ఇచ్చాను. ఇక్కడ స్టెనో తీసుకుంటున్నాను. మిత్రా లైక్స్ నోట్ ప్యాడ్ అండ్ ఫేసెస్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్రిష్. మనకి మిత్ర అనేటువంటి పర్సన్ తీసుకుంటే క్రిష్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నవాడికి ఆపోజిట్ లో ఉండాలంటండి. మనకి మిత్ర అనేటువంటి పర్సన్ నోట్ ప్యాడ్ అండ్ ఫేసెస్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్రిష్ అంటే క్రిష్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటే ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఆపోజిట్ ఖాళీ లేదు. ఇక్కడ క్రిష్ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఆపోజిట్ లో ఛాన్స్ ఉందండి. లేదు, ఇక్కడ క్రిష్ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పాజిబిలిటీలో ఉన్నవాడికి అవకాశం ఉంది ఆపోజిట్ లో. సో క్రిష్ అనేటువంటి వాడు ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. దాని మీద డిపెండ్ అయ్యి కానీ మిత్ర అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఫేసెస్ టు ది సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్రిష్. ఓకే,
అబు ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జ్యోతి. జ్యోతికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఇక్కడ ఎవరని చెప్తున్నాడు మనకి? అబు. ఓకే, ది వన్ హూ లైక్ లీగల్ ప్యాడ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, ఫస్ట్ డ్రాఫ్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ లో చెప్పుకుందాం. ఫస్ట్ డ్రాఫ్ట్ కి నెక్స్ట్ స్మాల్ ప్యాకెట్, ఇవి రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమని చెప్తున్నా అంటే లీగల్ ప్యాడ్ ఏదైతే ఉందో థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో లీగల్ ప్యాడ్ రావాలి. ఓకే, తర్వాత చూద్దాం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుర్వేష్ లైక్ పబ్లిక్ సప్లై నోట్బుక్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కరం. మనకి ఈ సురవేష్ అనేటువంటి పర్సన్ కర్మకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఇచ్చాడు. కర్మ అనేటువంటి పర్సన్ ఎక్కడైతే ఉన్నారో కన్ఫామ్ గా తెలియదు. కర్మ ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ రెండిట్లో ఎక్కడైనా రావటానికి పాసిబిలిటీ ఉంది. కన్ఫామ్ గా చెప్పలేము, కన్ఫర్మేషన్ లేదు. చూద్దాం. అబు లైక్స్ నైదర్ స్మాల్ ప్యాకెట్ నార్ ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. అబు అనేటువంటి వాడికి స్మాల్ ప్యాకెట్ కానీ ఫస్ట్ డ్రాఫ్ట్ కానీ వచ్చే అవకాశం లేదు. ఓకే, నక్షా డస్ నాట్ లైక్ వెబ్ నోట్ అని ఇచ్చాడు. మనకి నక్షా అనేటువంటి పర్సన్ కి వెబ్ నోట్ వచ్చే అవకాశం లేదు. ది వన్ హూ లైక్ బుల్ అండ్ స్టాష్ బుక్ ఫేసెస్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జాను. జానుకు లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో, ఈ జాను అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో మనకి బుక్స్ రావాలని ఇచ్చాడు. జాను సౌత్ ఫేసింగ్ కాబట్టి జాను ఇక్కడ తీసుకున్న ఛాన్స్ ఉందండి. 1, 2, 3 ఆపోజిట్ లో రావచ్చు. జాను ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఆపోజిట్ లో అవకాశం లేదు. సో కన్ఫామ్ గా మనకి జానుకి ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది. చూడండి, సో ఇక్కడ జాను తీసుకున్నట్లయితే ఆ కండిషన్ చూడండి. ది వన్ హూ లైక్ బుల్ అండ్ స్టాష్ ఫేసెస్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జాను. 1, 2, 3 ఆపోజిట్ లో వచ్చేటువంటి దానికి బుల్ అండ్ ఫర్దర్ గా ఇచ్చింది స్టాష్. ఓకే, బుల్ అండ్ స్టాష్ జానుకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో రావాలని ఇచ్చాయండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. జాను ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఫీల్డ్ నోట్బుక్. జాను సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్. ఈ జాను అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఫీల్డ్ నోట్బుక్ అని ఇచ్చాడు. ఇక్కడ ఫీల్డ్, జాను అనేటువంటి పర్సన్ ఫీల్డ్ నోట్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ అని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ లెదర్ నోట్బుక్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ అనిత. అనితకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి లెదర్ నోట్బుక్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి అనిత అనేటువంటి పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లెదర్ నోట్బుక్ అంటే సౌత్ ఫేసింగ్ లో అనిత అనేటువంటి పర్సన్ ఇక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది, ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఆ రెండిట్లో ఎక్కడ అనేది క్లారిఫై చేయలేము. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను చూడండి. ఫస్ట్ లో మనకి మిస్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆపోజిట్ పాసిబిలిటీస్ మనకి ఎవరెవరు రావాలని ఇచ్చాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ అండ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఈజ్ ఆపోజిట్ ది స్మాల్ ప్యాకెట్ అని ఇచ్చాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ స్మాల్ ప్యాకెట్ అంటే జాను అన్నాయి ఉండాలి, లేదా ఈ జ్యోతి అనేటువంటి పర్సన్ కి ఆపోజిట్ అన్నాయి ఉండాలి. ఈ రెండు తప్పితే మనకి ఇంకెక్కడా వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, జానునా లేకపోతే జ్యోతినా అనేటువంటిది మనం కన్ఫామ్ గా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్టెనో బుక్ తీసేసుకున్నాము. మిత్రా లైక్ నోట్ ప్యాడ్ అండ్ ఫేసెస్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్రిష్. క్రిష్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నవాడికి ఆపోజిట్ లో అని ఇచ్చాడు. క్రిష్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నవాడికి ఆపోజిట్ లో అంటే క్రిష్ ఎక్కడ అనేది క్లారిఫై అవ్వాలి. ఇందాక మనం డాట్స్ పెట్టుకున్నాం నార్త్ ఫేసింగ్ లో, ఆ రెండిట్లో క్రిష్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇంకా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. అబో సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జ్యోతి. ది వన్ హూ లైక్ లీగల్ బుక్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ డ్రాఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో లీగల్ అని ఇచ్చాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో లీగల్ తీసుకోవాలంటే జ్యోతికి ఆపోజిట్ లో తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంది, లేదా జాను తీసుకున్న లెఫ్ట్ సైడ్ థర్డ్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంది. ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. సుర్వేష్ లైక్ పబ్లిక్ సప్లై నోట్బుక్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కర్మ్. కర్మకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో మనకి ఈ సుర్వేష్ అనేటువంటి పర్సన్ కి అవకాశం ఉంది అనుకున్నాం. మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సుర్వేష్ ఫస్ట్ లో తీసుకున్నట్లయితే
ఛాన్స్ ఉంది, లేదు సెకండ్ పాసిబిలిటీలో తీసుకున్న ఛాన్స్ ఉందండి. ఫస్ట్ సెకండ్ ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. అయితే మన కన్వీనియంట్ కోసం అంటే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇందాక చెప్పుకున్నటువంటి డాట్స్ నార్త్ ఫేసింగ్ లో డాట్స్ పొజిషన్స్ లో ఎవరు రావడానికి అవకాశం ఉందనుకున్నాం మనం? క్రిష్. ఈ క్రిష్ గురించి ఇచ్చింది చూడండి. మిత్ర లైక్స్ నోట్ ప్యాడ్ ఫేసెస్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్రిష్ అన్నాడు. ఒకవేళ మనం క్రిష్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు? అప్పుడు సుర్వేష్ అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేయొచ్చు. మన కన్వీనియంట్ కోసం కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ క్రిష్ తీసుకుంటున్నానండి. రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నవాడికి ఆపోజిట్ లో ఇక్కడ మిత్ర రావాలి. జాగ్రత్త చూడండి. మిత్ర లైక్స్ నోట్ ప్యాడ్, ఇక్కడ నోట్ ప్యాడ్. ఓకే, మిత్ర అనేటువంటి పర్సన్ నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఓకే, సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్రిష్. క్రిష్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ వాడికి ఆపోజిట్ లో రావాలని ఇచ్చాడు. నెక్స్ట్ అబు రాసేసుకున్నాము. నెక్స్ట్ లీగల్ ప్యాడ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో లీగల్. ఇది తర్వాత చూద్దాం. సుర్వేస్ పబ్లిక్ సప్లై నోట్బుక్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కరం. ఇప్పుడు మనకి కరం అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఇక్కడ సుర్వేష్, వీడికి పబ్లిక్ నోట్బుక్స్, ఇక్కడ పబ్లిక్ నోట్బుక్ తీసుకున్నాను. అప్పుడు జ్యోతి అండ్ దేర్ ఆపోజిట్ పర్సన్ కే కన్ఫామ్ ఏం రావాలి మీకు? ఫస్ట్ డ్రాఫ్ట్ అండ్ స్మాల్ ప్యాకెట్ రావడానికి ఛాన్స్ ఉందండి. అగైన్ ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ది వన్ హూ లైక్ లీగల్ ప్యాడ్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లీగల్ అంటే ఇక్కడ ఫస్ట్ డ్రాఫ్ట్ రావాలి. ఫస్ట్ డ్రాఫ్ట్ లెఫ్ట్ సైడ్ 1, 2, 3 ఇక్కడ వచ్చేటప్పటికి మీకు లీగల్ రావచ్చు. ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఏమని చెప్తున్నాడు? స్మాల్ ప్యాకెట్. స్మాల్ ప్యాకెట్. ఓకే, ఇక్కడ మనకి స్మాల్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. స్మాల్ ప్యాకెట్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆపోజిట్ ఇచ్చారు. ఇంకా నార్త్ ఫేసింగ్ లో ఒకే ఒక్క పర్సన్ మిగిలాడు చూడండి. ఆ నార్త్ ఫేసింగ్ లో మిగిలినటువంటి పర్సన్ ఎవరు? రామ. ఇక్కడ రామ అనేటువంటి పర్సన్ తీసుకున్నాను. సౌత్ ఫేసింగ్ లో ఇద్దరు మిగిలారండి. ఎవరెవరు అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి ఆ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే సుర్వేష్ రాసేసుకున్నాము, అబు రాసేసుకున్నాము, స్మాల్ ప్యాకెట్ అండ్ ఫస్ట్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ నక్షా డస్ నాట్ వెబ్ నోట్ అని ఇచ్చాడు. నక్షా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే వెబ్ నోట్ కాదు, నక్షా అనేటువంటి పర్సన్ ఎక్కడో క్లారిటీ లేదు. నెక్స్ట్ వన్ జాను రాసేసుకున్నాము. జాను సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది ఫీల్డ్ నోట్ అని ఇచ్చాడు. జాను అనేటువంటి పర్సన్ ఓకే. ది వన్ హూ లైక్ లెదర్ నోట్బుక్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అనిత. ఇక్కడ చూడండి, అనిత అనేటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో తీసుకున్నట్లయితే అనిత అనేటువంటి పర్సన్ కి తీసుకుంటే లెదర్ నోట్బుక్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ అనిత. సో ఇక్కడ అనిత తీసుకున్నారనుకోండి, లెదర్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పూర్ణ అనేటువంటి పర్సన్ మిగిలారు. నెక్స్ట్ నక్ష అనేటువంటి పర్సన్ సౌత్ ఫేసింగ్ లో మిగిలింది ఆడేగా. సో ఇక్కడ నక్ష తీసుకోండి. ఈ నక్ష అనేటువంటి వాడికి వెబ్ నోట్ బుక్ పనికిరాదంటే పూర్ణకి వెబ్ నోట్ బుక్ తీసుకోండి. ఇంకొక నోట్ బుక్ మిగిలిపోయింది చూడండి, ఏం మిగిలిందో. నోట్బుక్స్ లో మిగిలినటువంటిది అబ్జర్వ్ చేస్తే స్మాల్ ప్యాకెట్ వచ్చిందండి, పాకెట్ నోట్బుక్ మిగిలిపోయింది. సో నక్ష అనేటువంటి పర్సన్ కి పాకెట్ నోట్బుక్ తీసుకుంటున్నారు. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో కామన్ గా ఉన్నటువంటి 2 ప్యారలల్ లోసే కానీ కొంచెం లెంగ్దీగా ఇచ్చాయండి. అనుకున్నంత ఈజీ అయితే ఏమీ కాదు. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి పజిల్స్ అండ్ డైరెక్షన్స్. రిమైనింగ్ 20 సింగిల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈజీగా చేయగలిగేటువంటి క్వశ్చన్స్, కొంచెం ఏదైనా టైం వేస్ట్ అయినా ఈజీగా చేయొచ్చండి. అవి ఆపుతున్నాను. ఒకసారి మోడల్స్ మొత్తం జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. ఇది మనకి క్లర్క్స్ మెయిన్స్ 14638 పేపర్. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వెరిఫై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.